హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వేదాంతో తెలుగు ఛానల్. నేను మీ మాస్టర్ టీచర్ అజయ్ కుమార్ ఫ్రమ్ బయాలజీ. అండ్ మనం ఇవాళ లైట్ రియాక్షన్ గురించి చదువుకోబోతున్నాం, ఫోటో ఫాస్ఫోరిలేషన్ గురించి చదువుకోబోతున్నాం. అండ్ ఫోటోసింథసిస్లో ఇవన్నీ టాపిక్స్ మీకు కాన్సెప్ట్ బేస్డ్గా చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా అడగడం అనేది జరిగింది కాన్సెప్ట్ బేస్డ్గా. సో లెట్స్ డిగిన్ రైట్ అవే. సరేనా? అందరూ రెడీనా? చాలా ఇంపార్టెంట్ ఇవాళ చాప్టర్, ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. సరే, ఓకే. సో అన్నీ నేను డీటెయిల్గా కవర్ చేయబోతున్నాను ఇవాళ చాప్టర్లోని. ఓకే, సో డీటెయిల్గా కవర్ చేస్తున్నాను కాబట్టి దీంట్లో క్వశ్చన్స్ కూడా ఎంత వస్తున్నాయో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో నేను మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను, అవునా కదా? సో మెయిన్గా మనం చూసుకుంటే పాస్ట్ 5 years నుంచి మనం చూసుకుంటూ వెళ్తున్నాం అంటే ప్రతిసారి మనం ఒక విషయం అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ప్రతి ఇయర్ 2 questions వచ్చేవి, ఇప్పుడు అవి ఇంక్రీజ్ అయిపోయి 3 questions వచ్చాయి 2022లో. అంటే 2 to 3 questions అనేది గ్యారంటీగా పక్కా. ఈ చాప్టర్ నుంచి 2 to 3 questions పక్కా. 2 to 3 questions అంటే దగ్గర ఎన్ని మార్క్స్? 12 marks అనేసి. ఈ 12 marks మీరు వదులుకోకుండా ఉండాలి అంటే ఈ చాప్టర్ని మీరు మంచిగా చదువుకోవాలి. ఇప్పుడు 12 marksలో చాలా డిఫరెన్సెస్ రావచ్చు మీ ర్యాంకుల్లోనే. సో అందుకే ఆ 12 marks చాలా ఇంపార్టెంట్. టఫ్ చాప్టర్ కాబట్టి బోల్డ్ మంది గివప్ చేసేస్తారు. ఇక్కడ మీరు గివప్ చేయకూడదు అనేసి ఈ చాప్టర్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ తోటి తెచ్చాను. డిఫరెంట్ లెక్చర్స్ ఎందుకు తెస్తున్నానంటే ఒక్క టాపిక్ని డెప్త్గా చెప్పచ్చని. సరే, ఫైన్. సో మనం ఏం చదువుకోబోతున్నాం ఇవాళ? బేసిక్గా వాట్ ఈజ్ అవర్ ఎజెండా ఫర్ టుడే? మనం ఏం టాపిక్స్ కవర్ చేయబోతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని అర్థం ఏమిటి ఒకసారి చూసుకుంటాం మనం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇస్ ఫోటో సిస్టమ్ 1 and 2. ఇది వినగానే ఫోటో వచ్చి సార్ ఫోటో చేసే సిస్టమా ఏమిటి, ఇదన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు, మాకు ఉన్నది ఆల్రెడీ మా క్లాస్లో కానీ మాకు అర్థం అవ్వలేదు అంటే నేను దానికే వచ్చాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసి వదులుతాను. దాని తర్వాత నాన్ సైక్లిక్ అండ్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అదొకటి చదువుకుంటాము. 2 types ఆఫ్ ఫోటో ఫాస్ఫోరిలేషన్స్ వస్తాయి. లాస్ట్లో ఏటీపీ ఎలా ఫామ్ అవుతున్నది, దాన్ని ప్రాసెస్ త్రూగా మనం ఫైనల్గా ఏం కావాలి? మనకి ఏటీపీయే కదా కావాలి. ఆ ఏటీపీ మనం ఫైనల్గా డార్క్ రియాక్షన్లో వాడుకుంటాం. సో డార్క్ రియాక్షన్, లైట్ రియాక్షన్ అంటే ఒక కన్ఫ్యూజన్ రావచ్చు మీకు. లైట్ రియాక్షన్ అంటే ఏమిటి, డార్క్ రియాక్షన్ అంటే ఏమిటని. లైట్ రియాక్షన్ అంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాం, ఎందుకంటే అది సన్లైట్ మీద డిపెండ్ అవుతున్నది. డార్క్ రియాక్షన్ అంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అంటాం, అది చీకట్లో జరుగుతున్నదని కాదు, అది లైట్ మీద డిపెండ్ అవ్వదని. ఆ డార్క్ రియాక్షన్ ఏదైతే ఉందో C3 C4 సైకిల్స్ అని చదువుకుంటాము, అది లైట్ మీద డిపెండ్ అవ్వవు ఆ సైకిల్స్. ఓకే, అందుకే దాన్ని డార్క్ రియాక్షన్ అంటామే కానీ అది చీకట్లోనో లేదంటే ఏంటది ఎక్కడో మూలలోనో జరుగుతున్నదని కాదు. ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయిందంటే లైట్ రియాక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో లైట్ రియాక్షన్ అంటే ఏమిటి? లైట్ అంటే సన్లైట్, వెలుతురు అంటే ఎండలో మంచి వెలుతురు ఉన్నప్పుడు ఏదైతే రియాక్షన్ ప్లాంట్స్లో వాటి ఆకుల్లో జరుగుతున్నదో దాన్ని మనం లైట్ రియాక్షన్ అంటాం. ఇప్పుడు ఫోటోసింథసిస్లో మనం 2 మెయిన్ రియాక్షన్స్ గురించి నేను ఇప్పుడే జస్ట్ చెప్పాను. ఏంటది? ఒకటి లైట్ రియాక్షన్ గురించి చెప్పాను, ఇంకోటి డార్క్ రియాక్షన్ గురించి చెప్పాను. మనం ఫస్ట్ లైట్ రియాక్షన్ అనేది క్లియర్గా నేర్చుకుంటేనే డార్క్ రియాక్షన్లోని లైట్ రియాక్షన్ రోల్ ఏమున్నదని తెలుస్తుంది. అవి 2 ఎలా ఇంటర్లింక్ అయ్యి ఉన్నాయి తెలుస్తుంది, వాటన్నిటి మధ్యన కనెక్షన్ ఏమిటి, ఓకే, అది మనకి తెలుస్తుంది. సరే, ఫైన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతున్నది అన్నది కూడా ఇంపార్టెంటా కాదా చెప్పండి. లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతున్నది? వెర్ ఈస్ ద లైట్ రియాక్షన్ టేకింగ్ ప్లేస్? ఇప్పుడు సైట్ ఆఫ్ లైట్ రియాక్షన్ అన్నారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని వేర్ డస్ లైట్ రియాక్షన్ టేక్ ప్లేస్ అంటే మీరు ఎక్కడ అంటారు? థైలకాయిడ్స్లో అంటారు, అవునా కాదా? థైలకాయిడ్స్లో మీది లైట్ రియాక్షన్ జరుగుతుంది. థైలకాయిడ్స్లో ఎక్కడ జరుగుతుంది అని అడిగారు అనుకోండి, థైలకాయిడ్స్లో ఎక్కడ జరుగుతుంది అంటే థైలకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. థైలకాయిడ్ మెంబ్రెయిన్, ఇట్స్ అ సింగిల్ మెంబ్రెయిన్, అదొక సింగిల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. అది క్లోరోప్లాస్ట్ లోపల ఉంటాయి. మనం చదువుకున్నాం నిన్న క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ చదువుకున్నాం. సో నేను మీకు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఇంకొకసారి మీకు డీటెయిల్గా చెప్పేస్తున్నాను, ఇంకొకసారి రిపీట్ చేస్తాను. అది రిపీట్ అయిన తర్వాత ఫైనల్గా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సరే రండి. ఇప్పుడు క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ మనం చూసుకుందాం. క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే 1 by 1 మనం దీని డయాగ్రామ్ వేసుకుంటున్నాం. సో కేర్ఫుల్గా చూడండి డయాగ్రామ్ని. దీన్ని మనం ఔటర్ మెంబ్రెయిన్ అంటాం. ఏదైతే క్లోరోప్లాస్ట్లో అన్నిటికన్నా బయట ఉన్న మెంబ్రెయిన్ ఉన్నదో
దాన్ని మనం అవుటర్ మెంబ్రేన్ అంటాం. 1 by 1 నేను లేబులింగ్ తర్వాత చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డయాగ్రామ్ వేసుకుందాం. నాతో పాటు మీరు కూడా ఒక పెన్ను నోట్బుక్ తీసుకొని లేదంటే పెన్సిల్ తీసుకొని ఉట్టిని ఒక డయాగ్రామ్ ఇలా వేసుకోండి. మీరు మంచి ఒక ఆర్టిస్ట్లా డయాగ్రామ్ వేయాలని రూల్ లేదు. నేను కూడా అయితే పెద్ద ఆర్టిస్ట్ కాదు ఇక్కడ. కాకపోతే మనం డయాగ్రామ్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆ డయాగ్రామ్ బేసిస్లో మనం చదువుకుంటే మనకి మెమరీలో బాగా గుర్తుంటుంది. రీసెర్చ్ త్రూగా ఇది ప్రూవెన్ యాక్చువల్గా. వెన్ వీ డ్రా అండ్ వీ లెర్న్ విజువల్లీ ఇంకా బాగా నేర్చుకుంటాం అందుకు. సో ఇప్పుడు దీంట్లో ఇన్నర్ మెంబ్రేన్ కూడా వేసుకుందాం. ఒకటి దీన్ని మనం ఇన్నర్ మెంబ్రేన్ అందాం. దీని లోపల ఒక ఇన్నర్ మెంబ్రేన్ వేసుకున్నాం. దిస్ ఇస్ ద ఇన్నర్ మెంబ్రేన్. ఎందుకంటే క్లోరోప్లాస్ట్ ఇస్ అ డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అంటే కొన్ని స్ట్రక్చర్స్ వేసుకుంటాం మంచివి, బస్తాలు లాంటివి. సార్ 5 6 ఉండాలని ఏమైనా రూల్ ఉన్నదా ఈ బస్తాలు అంటే? అలాగేం రూల్ లేదు, అలాగే ఇలాగే ఉండాలని. బట్ బేసిక్గా మనం అలా వేసుకుంటే మనకే బెస్ట్ అది. ఓకే, ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ ఇక్కడ మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇవేవైతే మీరు బస్తాలు చూస్తున్నారో ఈ బస్తాలది ఒక్కొక్క యూనిట్ని థైలాకోయిడ్ అంటాం. ఈ మొత్తం అంత బస్తాది ఒక సెట్ అంతా ఏదైతే ఉందో దాన్ని మనం గ్రానా అంటాం. ఓకే, అది. ఇప్పుడు ఈ గ్రానా అన్ని ఏవైతే ఉన్నాయో దీన్ని కొన్ని ఒకటి కనెక్ట్ చేస్తున్నది. ఏది కనెక్ట్ చేస్తున్నది గ్రానాని ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? అదేదైతే గ్రానాని కనెక్ట్ చేసేస్తున్నదో ఒక గ్రానాని కనెక్ట్ చేసేది ఒక గ్రానా నుంచి ఇంకొక దాన్ని మనం స్ట్రోమా లామెల్లే అంటాం. ఈ లోపల ఉన్నది ఏదైతే కంటెంట్ అంతా ఉందో, లోపల ఏదైతే మొత్తం కంటెంట్ ఉందో దీని అంతటిని మనం ఏమంటాం? స్ట్రోమా అంటాం. దీన్ని ఏమంటాం మనం? స్ట్రోమా అంటాం. ఒక్క నిమిషం ఆగండి, మనం ఇంకొంచెం నీట్గా వేసుకుందాం దీన్ని. ఓకే, దీన్ని మనం తర్వాత నీట్గా వేసుకోవచ్చు. మనం ఇలా పెడదాం. సో ఇదంతా స్ట్రోమా. వైట్ చుక్కలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అంటే లోపల ఇప్పుడు మన సెల్ లోపల సైటోప్లాజం ఎలా అయితే ఉంటుందో క్లోరోప్లాస్ట్ లోపలంతా ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రోమా అంటాం. ఇప్పుడు ఆ స్ట్రోమాలో ఇంకొక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఒక చిన్న స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దీన్ని మనం ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని మనం స్టార్చ్ గ్రాన్యూల్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనం ఒక పని చేయబోతున్నాం. మనం ఇంకా లేబులింగ్ చేస్తాం. రండి నాతో పాటు లేబులింగ్ చేయండి. రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏమంటాం? అవుటర్ మెంబ్రేన్ అంటాం. 1 by 1 అన్ని వేసుకున్నారా నాతోటి డయాగ్రాము? దాని తర్వాత దీన్ని ఇన్నర్ మెంబ్రేన్ అంటాం. ఈ లోపల ఉన్న దాన్ని ఏమంటాం? ఇన్నర్ మెంబ్రేన్ కదా. ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క బస్తాని నేనేమన్నాను? ఒక్కొక్క బస్తా ఏదైతే ఉందో దాన్ని నేనేమన్నాను? ఓకే, ఇక్కడ ఒక్కొక్క బస్తాని నేను థైలాకాయిడ్ అన్నాను. ఏవైతే బస్తాలు రైస్ బస్తాలు ఎలాగా బియ్యంవి బస్తాలు లేదంటే ధాన్యంవి బస్తాలు ఎలా పెడతారు? ఒకదాని మీద ఒకటి ఇలా పెడతారు కదా. సో ఒక్కదాన్ని మనం ఏమంటున్నాం? ఇక్కడ థైలాకాయిడ్ అంటున్నాం. ఇదంతా యూనిట్ అంతా ఏదైతే ఉందో ఒక పర్టికులర్ యూనిట్ అంతా కలిపి ఏదైతే ఉందో దాన్ని మనం గ్రానా అంటాం. ఓకే, ఇప్పుడు మన లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఇదంతాను దీన్ని మనం స్ట్రోమా అంటాం. అంటే కంటెంట్ అంటే ఏమిటి? ఫర్ సపోజ్ ఇప్పుడు సెల్ లోపల ఏముంటుంది? సైటోప్లాజం ఉంటుంది కదా. సెల్ లోపల సైటోప్లాజం ఉంటుంది. ఇప్పుడు సైటోప్లాజం ఎలాగైతే సెల్లో ఉందో క్లోరోప్లాస్ట్ లోపల కూడా ఏదో ఒక మీడియం ఉండాలి కదా అందులో ఉండడానికి. సో ఆ మీడియమే స్ట్రోమా. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటది చెప్పండి? ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇదొక్కటే ఉండిపోయింది. అవునా? ఇది ఉందా లేదా వీటిలోని? దీన్ని మనం ఏమంటాం? దీన్ని మనం స్ట్రోమా లామెల్లే అంటాం. స్ట్రోమా లామెల్లే అంటే ఏదైతే రెండు గ్రానాని కనెక్ట్ చేస్తున్నదో మధ్యలోని దాన్ని మనం స్ట్రోమా లామెల్లే అంటాం. ఇక్కడ ఫైనల్గా ఇది ఒక్కటి ఉండిపోయింది. అబ్బా ఇదేమిటి అని అనుకోవాలి మీరు. ఫైనల్గా ఇది ఒక్కటి ఉండిపోయింది. ఇదేమిటి అని అనుకుంటే మీరు దీన్ని మనం ఏమంటాం? స్టార్చ్ గ్రాన్యూల్ అంటాం. ఫుడ్ అంతా ప్రొడ్యూస్ అవుతున్నది కదా, అదొక స్టార్చ్ ఫామ్లోనే స్టోర్ అవుతుంది.
స్టార్చ్ గ్రాన్యూల్స్ ఫామ్లోనే. దీన్ని మనం స్టార్చ్ గ్రాన్యూల్ అంటాం. సో ఫైనల్గా ఫోటోసిన్థసిస్ మనది ఏదైతే లైట్ రియాక్షన్ ఉన్నదో అది ఎక్కడ జరుగుతున్నది, మన లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతున్నది, లైట్ రియాక్షన్ అనేది ఇక్కడ జరుగుతున్నది థైలాకాయిడ్లో. సో థైలాకాయిడ్ ఈస్ ద సైట్ ఫర్ లైట్ రియాక్షన్. థైలాకాయిడ్లో కూడా ఎక్కడని చెప్పాను నేను, థైలాకాయిడ్ మెంబ్రెయిన్లోని చెప్పాను. ఓకే, అదే డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది, డార్క్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది, డార్క్ రియాక్షన్ అనేది స్ట్రోమాలో జరుగుతుంది. సైట్ ఫర్ డార్క్ రియాక్షన్. ఓకే, అది స్ట్రోమాలో డార్క్ రియాక్షను, దీంట్లో లైట్ రియాక్షను. ఓకే, థైలాకాయిడ్లో స్పెసిఫిక్గా మనం చూసుకుంటే థైలాకాయిడ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ థైలాకాయిడ్ మెంబ్రెయిన్లోని జరుగుతుంది. ఇప్పుడు థైలాకాయిడ్ది స్ట్రక్చర్ చూసుకుంటే బేసిక్గా మనం థైలాకాయిడ్ది ఒకసారి స్పెసిఫిక్గా ఇలా స్ట్రక్చర్ తీసామనుకోండి, థైలాకాయిడ్ది ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఇలా తీసామనుకోండి. ఓకే, థైలాకాయిడ్ లోపల కూడా బోల్డ్ అని ఎంజైమ్స్ అవన్నీ ఉన్నాయి. కాకపోతే మెయిన్గా మనకు కావాల్సిన కంటెంట్ ఏమిటి ఇక్కడ, ఫస్ట్ ఇది బయటది ఏదైతే ఉందో, ఇదే థైలాకాయిడ్ ఏదైతే ఉందో అన్నిటికన్నా బయట స్ట్రక్చర్ ఏదైతే ఉందో థైలాకాయిడ్లో, దాన్ని మనం థైలాకాయిడ్ మెంబ్రెయిన్ అంటాం. థైలాకాయిడ్ మెంబ్రెయిన్ అంటాం, మెంబ్రెయిన్. ఓకే, దాని తర్వాత లోపల ఉన్న దాన్ని మనం లూమెన్ అంటాం. అది ఓకే. సో ఇవి మనకి ఇంపార్టెంట్, లూమెన్ థైలాకాయిడ్ మెంబ్రెయిన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ థైలాకాయిడ్ మెంబ్రెయిన్, ఇంకోటి లూమెన్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సరేనా, అది అనమాట. సో మనం థైలాకాయిడ్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం, ఫైనల్గా థైలాకాయిడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫర్దర్ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏం జరుగుతున్నది అన్న దాంట్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్రీఫ్గా కొన్ని స్టెప్స్ మాట్లాడుకుందాం ముందు, సరేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా మూవీ చూసిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం, దాని ట్రైలర్ చూస్తాం. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ మంది వచ్చింది, దాని ట్రైలర్ అద్దరిపోయింది, బాక్స్ ఆఫీస్ అదిరిపోయింది. ఓకే, పూర్తిగా బద్దలు కొట్టారు ట్రైలర్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ఈ సినిమా చూసినంత వరకు పిచ్చెక్కిపోయింది. ఓకే, సో మన ట్రైలర్ మంచిగా ఉండాలి. ఎప్పుడు ట్రైలర్ అంటే మనకి ఏదైతే మొత్తం ప్రాసెస్ జరుగుతుందో దాంతో ఒక బేసిక్ ఐడియా రావడం అనమాట. అసలు ఏం జరగబోతున్నది ఆ మూవీలో అనేది మనకి ఎలా తెలిసింది, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఓకే వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండకపోతున్నారా, లేదంటే వాళ్ళు యాక్చువల్గా ఒకరికి అగేన్స్ట్ ఒకళ్ళు అవుతారా, అది మనకు తెలియదు. ఓకే, రామ్ చరణ్ రోల్ ఏంటి, ఎన్టీఆర్ రోల్ ఏంటి మనకు తెలియదు అందులో. కానీ ట్రైలర్లో మనకి ఏం తెలిసిందంటే ఇద్దరు ఉన్నారు, బ్రిటిష్ కాలంలో ఏదో మూవీ తీశారు, చాలా ఇంట్రెస్టింగ్గా అవబోతున్నదని మనకు తెలుసు. అవునా కదా, ఎన్టీఆర్ ఏమో ఫారెస్ట్లో మంచి ఫైటింగ్ అది చేస్తున్నాడు. అది కాకుండా రామ్ చరణ్ చూస్తే పోలీస్ యూనిఫామ్ అది వేసుకొని ఏదో చేస్తున్నాడు. సో ఈ క్యూరియాసిటీ ఏదైతే ఉన్నదో మన మైండ్లోని, ఓకే, అది ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి బేసిక్ స్టెప్స్ మనం అర్థం చేసుకున్నామంటే తర్వాత ఏమవబోతున్నది అని ఒక క్యూరియాసిటీ మనకి వస్తుంది కదా. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ ఎనర్జీ అన్నది ఫస్ట్ స్టెప్. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మంచి ఎండ ఉన్నది, ఓకే, ఆకులేమో నిగనగలు ఆడిపోతున్నాయి ఫుల్ గ్రీన్గాను ఆకుపచ్చగా, దాని మీద వచ్చి సన్లైట్ పడింది. సన్లైట్ పడగానే అందులో మనం ఏం చదువుకున్నాం, అబ్జార్ప్షన్ ఎక్కడ జరుగుతుంది, బ్లూ లైట్లో అన్నిటికన్నా ఎక్కువ జరుగుతుంది అన్న చదువుకున్నాం, అవునా కదా. సో ఆ వేవ్ లెంత్ చాలా ఫేవరబుల్, బ్లూ లైట్ ఇంకా రెడ్ లైట్ అని చదువుకున్నాం. సో లాస్ట్లో ఏదైతే రెడ్ లైట్ ఉందో, విబ్గ్యూర్ అంతా మనం చదువుకున్నప్పుడు లాస్ట్లో ఏదైతే రెడ్ లైట్ ఉందో దట్ ఈస్ ద మోస్ట్ ఫేవరబుల్. ఆ వేవ్ లెంత్లో అన్నిటికన్నా ఎక్కువ అబ్జార్ప్షన్ జరుగుతుంది ప్లాంట్స్లో. ఇప్పుడు మనకి అబ్జార్ప్షన్ ఏదైతే జరుగుతున్నదో దేని జరుగుతున్నది, సన్లైట్ది జరుగుతున్నది. ఓకే, సన్లైట్ చెట్లేమో ఇలా కాసుకొని కూర్చున్నాయి, ఎప్పుడు వెళ్తురు వస్తుందబ్బా అనేసి పొద్దున్న మంచి ఎండ రాగానే వెంటనే ఆకులు ఆ ఎనర్జీని తీసుకొని క్యాప్చర్ చేసుకుంటాయి ఫస్ట్. సో ఆ ఎనర్జీని తీసుకొని క్యాప్చర్ చేసే ఏదైతే సిస్టమ్ ఉందో దాన్నే మనం ఫోటో సిస్టమ్ అంటాం. ఏమంటాం దాన్ని, ఫోటో సిస్టమ్ అని అంటాం. ఈ ఫోటో సిస్టంలో మనకు కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, అది మనం చదువుకుంటాం. దాని తర్వాత ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ ట్రాన్స్పోర్ట్. ఒకసారి సన్లైట్ రాగానే ఎలక్ట్రాన్స్ అన్ని ఎక్సైట్ అయిపోతాయి, యుహు అంటాయి, ఓకే, డాన్స్ చేస్తాయి. సో అవన్నీ ఎక్సైట్ అయిపోయి ఎప్పుడైతే డాన్స్ చేస్తాయో అవి ఒకే చోట ఉండవు కదా. మనం డాన్స్ చేసినప్పుడు ఇక్కడ నుంచి డాన్స్ చేస్తాం, లేదంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ డాన్స్ చేస్తాం. సో అది నాటులాగా ఎలా చేస్తారు, మంచి డాన్స్ వేశారు కదా. సో ఒక దగ్గర నించొని డాన్స్ వేయలేదుగా,
టకా 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 ఆ ఎక్సైట్మెంట్ చూడాలి ఆ సాంగ్లోని. సిమిలర్గా ఎలక్ట్రాన్స్ కూడా అలాగే ఫుల్గా మంచి ఎక్సైట్మెంట్లో ఉంటాయి అన్నమాట ఒకసారి సన్లైట్ దొరకగానే. ఓకే, మంచి నాటు డ్యాన్స్ వేసుకుంటాయి. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ ఇంటర్మీడియట్స్ లైక్ ఏటీపీ అండ్ ఎన్ఏడిపిహెచ్. ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నాయో ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఒక జాగా నుంచి ఇంకో జాగాకి వెళ్తున్నప్పుడు, ఓకే, ఒక జాగా నుంచి ఇంకో జాగాకి వెళ్తున్నప్పుడు ఇవి ఒక్కొక్క కాంప్లెక్స్ని ఇలాగా తొక్కుంటూ వెళ్తున్నాయి అనమాట. ఫస్ట్ ఏమో PS2 PS1 అవన్నీ మనం చదువుకోబోతున్నాం, డోంట్ వరీ. ఇప్పుడు ఒక్కొక్క కాంప్లెక్స్ని టచ్ చేసుకుంటూ ఎప్పుడైతే వెళ్తున్నాయో అక్కడ ప్రోటాన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ప్రోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి కాకుండా లాస్ట్లోని కొన్ని కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి ఏవైతే డార్క్ రియాక్షన్లో యూటిలైజ్ అవుతాయో. ఏమిటవి, ఏటీపీ ఇంకా ఎన్ఏడిపిహెచ్. దాని తర్వాత లాస్ట్లో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అండ్ ఆక్సిజన్ రిలీజ్. ఇప్పుడు చూడండి, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ దీనికన్నా ముందే జరుగుతుంది. ఈ ప్రాసెస్ కన్నా ఫస్ట్ ఇది, అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఇంకా ఫోర్త్ స్టెప్ ఇది. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ ఏంటి? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ది బ్రేక్ డౌన్ అవడం. నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఎండలోని, ఫోటోలైసిస్, ఫోటో అంటే సన్లైట్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అవడం. సో లైట్లో ఏదైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో నీళ్ళ మాలిక్యూల్ది దాన్ని మనం ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అంటాం. ఇప్పుడు ఈ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అవడం వల్ల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ అస్. ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్గా నేను చెప్పినట్టు ఎలక్ట్రాన్స్ అన్నీ అలా అలా అలాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఏటీపీ ఇంకా ఎన్ఏడిపిహెచ్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం ఫోటో సిస్టమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో కేర్ఫుల్గా శ్రద్ధగా వినండి. ఫోటో సిస్టమ్ అంటే ఏమిటి? ఫోటో సిస్టమ్ అంటే ఏదైతే సిస్టమ్ ఆకుల్లో మన ఏవైతే లీవ్స్ ఉన్నాయో ఆ లీవ్స్ లోపల ఏవైతే క్లోరోప్లాస్ట్లు ఉన్నాయో ఆ క్లోరోప్లాస్ట్లో ఏవైతే థైలకాయిడ్స్ ఉన్నాయో ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఆ మెంబ్రెయిన్ మీద ఫోటో సిస్టమ్స్ అనేసి కొన్ని పర్టికులర్ మాలిక్యులర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ మాలిక్యులర్ సిస్టమ్ మనకి ఎందుకు అవసరం అంటే వీటి వల్లే ఫోటోసిన్సిస్ అనేది జరుగుతున్నది. లైట్ రియాక్షన్ ఫస్ట్ స్టెప్ ఈ రెండు కాంప్లెక్సెస్ వల్ల జరుగుతున్నది. ఈ మాలిక్యులర్ కాంప్లెక్సెస్ వల్ల జరుగుతున్నది. ఇప్పుడు ఈ మాలిక్యులర్ కాంప్లెక్సెస్ రెండు టైప్స్ ఉన్నాయి, ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2 అని. ఓకేనా, ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక ఫోటో సిస్టమ్ ఎలా ఫామ్ అవుతున్నది, ఓకే, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫోటో సిస్టమ్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో సిస్టమ్ ఎలా ఫామ్ అవుతున్నది? ఫోటో సిస్టమ్ అన్నది యాజ్ ద నేమ్ సజెస్ట్, ఫోటో అంటే లైట్ మీద డిపెండ్ అవుతున్నది. సిస్టమ్ అంటే ఏవైతే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అందులో ఉన్నాయో అవన్నీ కలిపి ఒక సిస్టమ్ని ఫామ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో ఇది ఇందులోని ఏంటున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే ఇక్కడ ఏది ఉంది, ఇది ఏదైతే ఉందో దీన్ని మనం రియాక్షన్ సెంటర్ అంటాం. మధ్యలో ఉన్నదాన్ని, సైడ్లో ఉన్నది ఏదైతే ఉన్నాయో అదంతా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అంటాం. ఓకే, దీన్ని మనం ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక ఫోటో సిస్టంలో ఏమిటంటే ఉంటాయి, ఫోటో సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఎ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ అండ్ యాంటీనా అండ్ రియాక్షన్ సెంటర్. ఇవన్నీ ఫోటో సిస్టమ్ కిందే వస్తాయి. ఇది వేరు, LHC వేరని కాదు, ఆల్ కమ్ టుగెదర్, ఆల్ స్టే టుగెదర్, అన్నీ కలిపి ఉంటాయి. ఓకే, ఏం జరుగుతున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే సన్లైట్ వచ్చి ఇక్కడ ఆకుల మీద పడుతుందో అంటే క్లోరోప్లాస్ట్ మీద పడుతున్నదో ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీద, ఆ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఉన్న రియాక్షన్ సెంటర్ ఎక్సైట్ అయ్యి ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఏదైతే నేను చెప్తున్నాను ఇప్పుడు ఎక్సైటేషన్ అనేది జరిగిందో ఎలక్ట్రాన్స్ది, దానివల్ల ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతాయి. అవునా కదా, ఎలక్ట్రాన్స్ డాన్స్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టి అవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని మెయిన్ పర్పస్ ఏంటంటే అది లైట్ని అబ్జార్బ్ చేయగలగాలి. ఓకే, లైట్ని అబ్జార్బ్ చేయగలగాలి. లైట్ని అబ్జార్బ్ చేయాలంటే అక్కడ క్లోరోఫిల్ అక్కర్లేదు. క్లోరోఫిల్ ఏది పని కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ క్లోరోఫిల్ ఏది పని కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ ఏంటంటే పిగ్మెంట్స్ అన్నీ ఉంటాయి అందులో. క్లోరోఫిల్ తప్ప లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో క్లోరోఫిల్ తప్ప అన్ని పిగ్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే క్లోరోఫిల్ అనేది మనకి రియాక్షన్ సెంటర్లో కావాలి. రియాక్షన్ సెంటర్ ఏమిటి, ఏ రియాక్షన్ జరుగుతున్నది అంటారా? ఏదైతే ఇప్పుడు మనం ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అవుతున్నాయి అంటున్నాం కదా, ఆ రియాక్షన్ సెంటర్లో జరుగుతుంది. అర్థమైందా? ఆ రియాక్షన్ ఏదైతే ఉందో అది రియాక్షన్ సెంటర్లో జరుగుతుంది. ఏదైతే ఎలక్ట్రాన్స్ ఇలా డాన్స్ చేసుకొని ఎక్సైట్ అవుతున్నాయో, ఓకే, ఆ రియాక్షన్ ఏదైతే ఉందో రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ ఏలో జరుగుతుంది. మిగతాది ఏవైతే పిగ్మెంట్స్ ఉన్నాయో అవి ఎనర్జీని క్యాప్చర్ చేస్తాయి, ఇంకా రియాక్షన్ సెంటర్కి ప్రొవైడ్ చేస్తాయి. క్యాప్చర్ ఎనర్జీ LHC ఏం చేస్తున్నది, లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లైట్ హార్వెస్ట్ అంటే లైట్ని పట్టుకొని రియాక్షన్ సెంటర్కి ఇలా ప్రొవైడ్ చేస్తున్నది. ఒకసారి రియాక్షన్ సెంటర్కి ఆ లైట్ దొరకగానే లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ నుంచి
ఎక్సైటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ టేక్ ప్లేస్. ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయిపోతాయి. ఎలక్ట్రాన్స్ ఎక్సైట్ అయిన తర్వాత ఏమవుతుంది? ఓకే, ఎలక్ట్రాన్ ఎక్సైట్ అయిన తర్వాత ఏమవుతుంది? లైట్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 2 ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి, ఫోటో సిస్టమ్ 1, ఫోటో సిస్టమ్ 2. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఇప్పుడు ఏవైతే చదువుకోపోతున్నాం ప్రాసెస్లో, అందులో ఫోటో సిస్టమ్ 1 ఫస్ట్ వచ్చి దాని తర్వాత ఫోటో సిస్టమ్ 2 వస్తుందని కాదు. ఆ ఆర్డర్లో దాన్ని ఇన్వెంట్ చేయలేదు. మీ ఎన్సీఆర్టీలోనే చెప్పారు, వెళ్ళి చూడండి, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డిస్కవరీ. ఫస్ట్ ఫోటో సిస్టమ్ 1ని డిస్కవర్ చేశారు, దాని తర్వాత ఫోటో సిస్టమ్ 2ని డిస్కవర్ చేశారు కాబట్టి 1 ఇంకా 2 అని అన్నారు. ఓకే, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ఈ ఫోటో సిస్టమ్ 1 and 2 అంటే ఏమిటంటే, ఏ పర్టికులర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్లో ఇవి వర్క్ అవుతున్నాయో దాన్ని బట్టి వీటి పేరు ఇచ్చారు. ఇప్పుడు ఫోటో సిస్టమ్ 1 ఉందనుకోండి, ఫోటో సిస్టమ్ 1 ఉందనుకోండి, అది ఎక్కడ అన్నిటికన్నా బెస్ట్ పని చేస్తుంది? P700 అని కూడా అంటాం దాన్ని. అంటే 700 నానోమీటర్ ఏదైతే వేవ్ లెంత్ ఉన్నదో, ఆ వేవ్ లెంత్లో ఎప్పుడైతే సన్లైట్ వస్తున్నదో ఆ సన్లైట్లో అది బెస్ట్గా పనిచేస్తుంది. ఓకే, అంటే 700 నానోమీటర్ వేవ్ లెంత్ దానికి దొరికిపోయింది అంటే, 700 నానోమీటర్ వేవ్ లెంత్ దానికి దొరికిపోయింది అనుకోండి, 700 నానోమీటర్ దొరికిపోయింది అనుకోండి, ఇట్ వర్క్స్ ద బెస్ట్, అంతే. దాని తర్వాత నెక్స్ట్ ఫర్ సపోజ్ PS2 గురించి మాట్లాడుకున్నాం అంటే, PS2 ఏదైతే ఉందో దాన్ని P680 అని కూడా అంటాం. ఇప్పుడు P680 అని ఎందుకు అంటాం అంటే, నేను చెప్పినట్టు సేమ్ అదే కాన్సెప్ట్, 680 నానోమీటర్స్లో అన్నిటికన్నా బెస్ట్గా వర్క్ అవుతుంది ఇది. అంటే ఇప్పుడు సన్లైట్లో ఏదైతే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ వస్తున్నదో ఆ 680 నానోమీటర్ దానికి కరెక్ట్గా దొరికిపోయింది అనుకోండి, అప్పుడు PS2 ఎక్సైట్ అయిపోతుంది. ఎక్కువగా ఫస్ట్ PS2 ఎక్సైట్ అయ్యి దాని తర్వాత దాని నుంచి ఎలక్ట్రాన్స్ PS1కి వెళ్తాయి. ఈ అంత ప్రాసెస్ని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటాం. ఇప్పుడు మనం ఎన్సీఆర్టీలో ఏవైతే హైలైట్స్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నేను ఎన్సీఆర్టీ వేరే కవర్ చేస్తున్నాను, సో కాన్సెప్ట్తో పాటే నేను ఎన్సీఆర్టీ మీకు చెప్పేసాను అనుకోండి, కాన్సెప్ట్తో పాటే, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎన్సీఆర్టీలో ఎక్కడెక్కడ దీని గురించి బాగా మెన్షన్ చేశారు, ఎక్కడెక్కడ ఏంటి ఇంపార్టెంట్ అనేది మీకు తెలిసిపోతుంది. నేను ఎన్సీఆర్టీతో సంబంధించి చెప్తున్నానని కూడా మీకు అర్థమవుతుంది. సరే, ఫైన్. ఇక్కడ ఎన్సీఆర్టీలో మీరు చూస్తే క్లియర్గా, ఇక్కడ ఎన్సీఆర్టీలో ఫర్ సపోజ్ మీరు చూసారనుకోండి, ఎన్సీఆర్టీలో ఫర్ సపోజ్ ఒక నిమిషం, ఓకే, ఓకే, సరే. ఇప్పుడు ఎన్సీఆర్టీలో ఫస్ట్ సపోజ్ మీరు చూసారనుకోండి, మీకేం అర్థం అవుతుంది? ఒక నిమిషం, ఓకే. లైట్ రియాక్షన్స్ గురించి ఇలా ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఓకే, లైట్ రియాక్షన్ గురించి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఇందులో ఏమైంది అంటే, ఏటీపీకి NADPH అనేది ఇంటర్మీడియట్స్గా ఫామ్ అవుతున్నాయని చెప్పారు. ఇక్కడ చూడండి, లైట్ రియాక్షన్స్ ఆర్ ఫోటోకెమికల్ ఫేజ్ ఇంక్లూడ్ లైట్ అబ్జార్ప్షన్, వాటర్ స్ప్లిటింగ్, ఆక్సిజన్ రిలీజ్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ హై ఎనర్జీ కెమికల్ ఇంటర్మీడియట్స్. సో లైట్ రియాక్షన్స్లో ఏంటంటే ఇంక్లూడ్ అవుతున్నాయి అండ్ 1 by 1 మనం రాసుకుంటే, దీంట్లో వాళ్ళు చెప్పినట్టు 1 by 1 మనం రాసుకుంటే లైట్ రియాక్షన్లో ఏంటంటే ఇంక్లూడ్ అవుతాయి. నెంబర్ 1 మనం చూసుకుంటే లైట్ రియాక్షన్లోని వచ్చేది లైట్ అబ్జార్ప్షను, మనం అనుకున్నాం కదా స్టెప్స్, అవే స్టెప్స్ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ రాస్తున్నాం. నెంబర్ 2 వచ్చేది వాటర్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అంటాం. దాని తర్వాత ఫోటోలైసిస్, అదే దాన్ని ఫోటోలైసిస్ అని కూడా అనొచ్చు. ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, O2 రిలీజ్, ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ చాప్టర్ ఏదైతే ఉందో ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి సార్, మాకు అక్కర్లేదు అని మీరు అంటారు. బోల్డ్ మంది మీలో ఆ తెలివితేటలు ఉంటాయి. నేను ఈ చాప్టర్ ఎందుకు నేర్చుకోవాలి, నాకు చాలా బోరింగ్గా ఉంది. నేను ఒప్పుకుంటాను, ఈ చాప్టర్ కొంచెం బోరింగే, నేను కాదన్ను. కాకపోతే ఈ చాప్టర్ నుంచి మీకు 12 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయంటే అది మీకు ఇంపార్టెంటే కాదా అని మీరే ఆలోచించుకోండి, నేను మరి చెప్పకూడదు అది. సో 12 మార్క్స్ మీకు ఇంపార్టెంట్ అంటే మీరు చదువుతారు, లేదు నా బోరింగ్ అనిపిస్తున్నది అని పక్కన పెడతారంటే ఆ 12 మార్క్స్ కూడా మీరు మర్చిపోవచ్చు. సో మా 12 మార్క్స్ మీకు కావాలంటే చదవండి, 12 మార్క్స్ అక్కర్లేదు నేను అలాగే బతికేస్తాను ఏం పర్లేదు ఇంకొకసారి నీట్ ఎగ్జామ్ ఇస్తాను అంటే ఈ చాప్టర్ పక్కన పడండి. ఎవరికి కావాలి చెప్పండి కదా. అది లాస్ట్ వచ్చేసి ఆక్సిజన్ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఏటీపీ ఇంకా NADPH ఫామ్ అవుతాయో అదొక ప్రాసెస్ దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. సో ఇవన్నీ కలుపుకొని
లైట్ రియాక్షన్ ఫామ్. లైట్ రియాక్షన్ దే ఆల్ కమ్ అండర్ లైట్ రియాక్షన్. ఇక్కడ అదే వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దాని తర్వాత ఫోటో సిస్టమ్ 1 ఇంకా 2 గురించి కూడా చెప్తున్నారు. సో ద పిగ్మెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ 2 discrete photochemical light harvesting complexes LHC within the photosystem 1 and photosystem 2. Okay, so these are named in the sequence of their discovery and not in the sequence in which the function during the light reaction. ఇది చాలా ఇంపార్టెంట్. PS2 ఫస్ట్ వస్తుంది రియాక్షన్లో, PS1 కాదు. సో సీక్వెన్స్ ఆఫ్ డిస్కవరీలో ఆ పేరు పెట్టారు PS1 PS2 అని. The LHC are made up of hundreds of pigment molecules bound to proteins. Each photosystem has all the pigments forming a light harvesting complex also known as antenna. ఈ లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, సిస్టమ్ ఏదైతే ఉందో, దీన్ని మనం యాంటీనా అని కూడా అంటాం. ఇప్పుడు టీవీకి యాంటీనాలు ఎలా ఉన్నాయి, లేదంటే మనం డిష్ కనెక్షన్ పెట్టుకున్నాం, సన్ డైరెక్టో లేదంటే టాటా స్కై ఏదో పెట్టుకున్నాం, దానికి ఒక యాంటీనా ఉంటుంది. ఆ యాంటీనా ఏదైతే ఉందో, ఓకే, ఆ యాంటీనా దీంట్లో కూడా ఉంటుంది. దీంట్లో ఉన్న యాంటీనాని లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ అని కూడా అంటాము. ఓకే, లైట్ హార్వెస్టింగ్ సిస్టమ్ని యాంటీనా అంటాం. దీస్ పిగ్మెంట్స్ హెల్ప్ టు మేక్ ఫోటోసిన్థసిస్ మోర్ ఎఫిషియంట్ బై అబ్జార్బింగ్ డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ ద లైట్. అ సింగిల్ క్లోరోఫిల్ మాలిక్యూల్ ఫార్మ్స్ ద రియాక్షన్ సెంటర్. ఇది చాలా ఇంపార్టెంట్. సో రియాక్షన్ సెంటర్లో ఏముంటుంది, రియాక్షన్ సెంటర్ ఓన్లీ క్లోరోఫిల్ ఏ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, రాసుకొని పెట్టుకోండి. రియాక్షన్ సెంటర్లో ఏ మాలిక్యూల్ ఉంటుంది, ఒకే ఒక్క మాలిక్యూల్ ఉంటుంది. ఓన్లీ 1 మాలిక్యూల్ ఇన్ రియాక్షన్ సెంటర్, దట్ ఈస్ క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ తప్ప ఇంకేది ఉండదు అక్కడ. దాని తర్వాత ద రియాక్షన్ సెంటర్ ఈస్, నేను చెప్పట్లేదు, ఇది ఎన్సీఆర్టీలోనే ఉంది. సో మీకు అక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ద రియాక్షన్ సెంటర్ ఈస్ డిఫరెంట్ ఇన్ బోత్ ద ఫోటో సిస్టమ్స్. ఇన్ PS1 ద రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ హ్యాస్ అన్ అబ్జార్ప్షన్ పీక్ at 700 nanometer, hence it is called P700, while in PS2 it has an absorption maximum at 680 nanometer, which is called P60. నేను ఇదే చెప్పాను, అబ్జార్ప్షన్ మ్యాక్సిమా అంటే మ్యాక్సిమం అబ్జార్ప్షన్ ఏ వేవ్ లెంత్లో జరుగుతున్నది అని. ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటే ఏమిటి? వాట్ డూ యూ మీన్ బై ఫోటోఫాస్ఫోరిలేషన్? మన ఫాస్ఫోరిలేషన్ అంటే ఏమిటి? ఏటీపీ ఫామ్ అవడాన్ని ఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇది మనకి రెస్పిరేషన్లోనే జరుగుతుంది, ఫోటోసింథసిస్లో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఫోటోసింథసిస్లో అండర్ సన్లైట్ జరుగుతున్నది కాబట్టి మనం దాన్ని ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటున్నాం. ఫోటో అనే వర్డ్ సన్లైట్ వల్ల వస్తున్నది, బికాస్ దెర్ ఇస్ సన్లైట్. ఆ సన్లైట్లోని ఫోటోసింథసిస్ జరుగుతున్నది కాబట్టి, దాన్ని మనం ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. సరేనా? దాన్ని మనం ఫోటోఫాస్ఫోరిలేషన్ అని అంటాము. ఓకే, ఇప్పుడు ఫాస్ఫోరిలేషన్ అంటే నేనేమన్నాను? ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ అన్నాను. వాట్ ఈస్ ఫాస్ఫోరిలేషన్? ఇట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏటీపీ. ఏటీపీ ఏదైతే ఫామ్ అవుతున్నదో ఈ ప్రాసెస్ మనం ఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇందులో 2 ప్రాసెసెస్ వస్తాయి. ఒకటి నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్, ఇంకోటి సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్. మనకి ఇంపార్టెంట్ ఏంటి, సైక్లికా నాన్ సైక్లికా? ఎవరైనా ఒకటిస్తే వాటి రెండిట్లోని అక్కడే పప్పులో కాలు. 2 చాలా ఇంపార్టెంట్ మనకి, బోత్ ఆర్ ఇంపార్టెంట్. నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లో ఏం జరుగుతున్నదంటే, నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లో 2 సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. PS2 అండ్ PS1 2 ఇన్వాల్వ్డ్ ఇందులో. దీన్ని మనం జెడ్ స్కీమ్ అని కూడా అంటాం. ఇది మనం తెలుసుకుంటాం. మనం ఇప్పుడు దీన్ని జెడ్ స్కీమ్ ఎందుకు అంటున్నామో మనం తెలుసుకుంటాం. దీని తర్వాత వచ్చేది సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లో మనం ఓన్లీ PS1 ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ PS1 ఇస్ ఇన్వాల్వ్డ్. ఇందులో PS2 ఇన్వాల్వ్ అవ్వదు. అండ్ ఇట్ ఈస్ సైక్లిక్. ఇక్కడ ఏమవుతున్నది, ఒక జెడ్ స్కీమ్లో ఉంటుంది, ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అక్కడే ఎండ్ అవుతే దాన్ని సైకిల్ అంటాం. ఓకే, ఒకే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఎండ్ అయితే దాన్ని నాన్ సైక్లిక్ అని అంటున్నాం. ఇప్పుడు నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫస్ట్ చదువుకోబోతున్నాం. ఓకే, సో నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లో నేను చెప్పినట్టు ఫోటోసిస్టమ్ 1, ఫోటోసిస్టమ్ 2 2 ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నేను చెప్పినట్టు ద ఎలక్ట్రాన్ రిలీజ్ బై ఎక్సైటెడ్ ఫోటోసిస్టమ్ డస్ నాట్ రిటర్న్ టు ఇట్. అంటే లైట్ రావడం వల్ల ఫోటోసిస్టమ్ ఎప్పుడైతే ఎక్సైట్ అవుతున్నదో, డాన్స్ చేస్తున్నదో, ఆ డాన్స్ ఏదైతే ఎనర్జీ మిగతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నదో ఆ ఎనర్జీ మళ్ళీ దానికి తిరిగి రాదు. దానికి కాన్స్టెంట్గా ఇంకెవరో మళ్ళీ ఎనర్జీ ఇస్తూనే ఉండాలి, అంటే ఎలక్ట్రాన్స్ ఇస్తూనే ఉండాలి. ఈ ఎలక్ట్రాన్స్ ఎవరు ఇస్తున్నారు? నీళ్లు స్ప్లిట్ అయ్యి ఇస్తుంది. ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అవుతూ ఆ నీళ్ళ నుంచి ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతున్నాయో ఆ ఎలక్ట్రాన్స్ వెళ్తూనే ఉంటాయి ఫోటో సిస్టమ్కి. చూడండి, ఇక్కడ మెయిన్గా బేసిక్గా ప్రాసెస్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లోని అన్నిటికన్నా ఇంపార్టెంట్ బేసిక్ స్టెప్స్. ఈ బేసిక్ స్టెప్స్ 1 by 1 మనం తెలుసుకుందాం. రండి,
కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో ఇదే PS2 ఫోటో సిస్టమ్ 2. ఫోటో సిస్టమ్ 2లో ఏం జరుగుతున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో సిస్టమ్ 2లో ఏం జరుగుతుంది నేను కొంచెం సైడ్ నుంచి మెల్లిగా చెప్తాను. మీరు కూడా ఇలాంటి డయాగ్రామ్ కుదిరితే ఒకసారి వేసుకొని ట్రై చేయండి. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ ఏదైతే ఉందో అది వచ్చింది. ఓకే, లైట్ వచ్చింది, వచ్చి ఏం చేసింది? PS2లోని ఎలక్ట్రాన్స్ని ఎక్సైట్ చేసింది. ఓకే, ఎక్సైట్ చేసినప్పుడు ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి? ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? PS2లో ఉన్న ఎలక్ట్రాన్స్. ఓకే, PS2లో ఉన్న ఎలక్ట్రాన్స్ దేనికి వెళ్తున్నాయి? ఇక్కడ ప్లాస్టోక్వినోన్ అనే ఒక ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రాన్ని ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకొక కాంప్లెక్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఇది మన ప్లాస్టోక్వినోన్. దీన్ని మనం PQ అని కూడా రాసుకుంటాం. ఈ ప్లాస్టోక్వినోన్ ఫర్దర్ ఏం చేస్తుందంటే అదే ఎలక్ట్రాన్ని మళ్ళీ ఇంకొక దగ్గర పంపిస్తుంది. ఒక నిమిషం. అదే ఎలక్ట్రాన్ని ఇంకొక దగ్గర పంపిస్తుంది. అది ఎక్కడ పంపిస్తుంది? ఇంకొక దగ్గరికి. దీని పేరేంటి? ఇవి రెండు కలిపి సైటోక్రోమ్ B6 సైటోక్రోమ్ F అనేసి రెండు సైటోక్రోమ్ కాంప్లెక్సెస్ ఉంటాయి. ఈ సైటోక్రోమ్ B6 సైటోక్రోమ్ F రెండు కలిపే ఉంటాయి, కానీ దీంట్లో మనం సపరేట్గా ఒకసారి రాసుకుంటాము. చూసుకోండి రెండు ఒకసారి. ఇక్కడ మనం సైటోక్రోమ్ B ఇంకా సైటోక్రోమ్ F రాసుకుంటే దీన్ని మనం సైటోక్రోమ్ B అందాం, ఇంకా సైటోక్రోమ్ F. ఇది ఇక్కడ సైటోక్రోమ్ B6 ఇది యాక్చువల్గాను. సో దీన్ని ప్రాపర్గా రాసుకుంటే మనం సైటోక్రోమ్ B6 అనేసి వస్తుంది. అంటే ఇవి రెండు కలిపి సైటోక్రోమ్ B6F అంటాం. ఇది సైటోక్రోమ్ B6 సైటోక్రోమ్ F. ఇక్కడ మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఫర్దర్ మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఇట్ విల్ గ్రో హియర్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ ఏం చేస్తున్నది? డాన్స్ చేస్తున్నది, జంప్ చేస్తున్నది. ఒక కాంప్లెక్స్ నుంచి ఇంకో కాంప్లెక్స్ మీద జంప్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఓకేనా? సరేనా? సరే, ఇప్పుడు ఇక్కడ ఫర్దర్ మనం చూసుకుంటే సైటోక్రోమ్ B6F వరకు వచ్చేసింది. ప్లాస్టోక్వినోన్ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చింది. ఫర్దర్ చూసుకుంటే మనం ఇంకొకసారి ఎలక్ట్రాను ఇంకొక దాని దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఓకే ఇంకొక దగ్గరికి వెళ్తుంది. ఈ మాలిక్యూల్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్లాస్టోసయనిన్ అంటాం. ఏమంటాం దీన్ని? ప్లాస్టోసయనిన్, PC అంటాం దీన్ని. ఇది ఇంకేం చేస్తున్నది? సైటోక్రోమ్ F నుంచి లేదంటే సైటోక్రోమ్ B6F నుంచి ఫోటోసిస్టమ్ 1 ఏదైతే ఉందో ఆ ఫోటోసిస్టమ్ 1కి తీసుకెళ్తున్నది. ఫోటోసిస్టమ్ 1కి ఎలక్ట్రాను ఇస్తున్నది. ఫోటోసిస్టమ్ 1కి ఎలక్ట్రాన్ అనేది ఇస్తున్నది. సరేనా? ఫైన్, క్లియర్. ఇప్పుడు దీని తర్వాత PS1 ఏం చేస్తుంది? ఫోటోసిస్టమ్ 1 ఏదైతే ఉందో అది కూడా ఒట్టునే కూర్చోకుండా అది మళ్ళీ ఇంకొకసారి ఈ ఎలక్ట్రాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అక్కడికి. ఓకే, ఈ ఎలక్ట్రాను మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవడమే కాకుండా ఇక్కడ ఏదైతే దేనికైతే వెళ్తున్నదో దాన్ని మనం ఫెరడాక్సిన్ అంటాం. ఏమంటాం దాన్ని? ఫెరడాక్సిన్, FD అని రాసుకుంటాం దాన్ని. FD, దీన్ని మనం ఫెరడాక్సిన్ అంటాం ఈ మాలిక్యూల్. ఈ ఫెరడాక్సిన్ దగ్గర ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఫెరడాక్సిన్ దగ్గర ఎంజైమ్ పేరేంటి? ఫెరడాక్సిన్ NADP రిడక్టేజ్ అని ఉంటుంది. దాని పేరేంటి? ఫెరడాక్సిన్ NADP రిడక్టేజ్. దీంతో మనకు పని ఏంటి సార్ అని మీరు అడగాలి. ఇప్పుడు ఈ ఫెరడాక్సిన్ NADP రిడక్టేజ్ ఏదైతే ఉందో అదేం చేస్తుందంటే ఏదైతే NADP ఉందో NADP ప్లస్ ఉందో దానికి ఒక హైడ్రోజన్ మాలిక్యూల్ ఈ రియాక్షన్ త్రూగా యాడ్ చేసి ఫైనల్గా మనకేం దొరుకుతుంది? NADPH దొరుకుతుంది. NADPH దొరుకుతుంది. ఓకే, ఈ మాలిక్యూల్ పేరేంటి?
సో బేసిక్గా ఏం జరుగుతున్నది, ఇక్కడ వస్తున్న ఎలక్ట్రాను ఒక ప్రోటాన్తో పాటు ఇక్కడ వస్తున్న ఒక ఎలక్ట్రాను విత్ అ ప్రోటాన్ వాట్ విల్ డూ, ఓకే. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ రియాక్షన్లో ఏం జరుగుతున్నది అంటే PS1 నుంచి వచ్చిన ఎలక్ట్రాన్ ఫస్ట్ ఫెరిడాక్సిన్కి వచ్చి ఫెరిడాక్సిన్ ఏం చేస్తున్నది, ఫెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ని వాడుకొని NADP+ అండ్ H+ని NADPHగా మారుస్తుంది. సో ఇక్కడ ఈ ఎంజైమ్ పేరు మనం రాసుకోవడం అసలు మర్చిపోకూడదు. ఆ ఎంజైమ్ పేరు ఏమిటి, FNR. ఆ FNR అంటే ఫెరిడాక్సిన్ NADP రిడక్టేస్. మీరు అనుకోవాలి ప్లాంట్స్లో ఇంత కాంప్లెక్స్ ప్రాసెస్ జరుగుతుందా సార్ అనుకోవాలి. అదే కదా మరి, దట్స్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి, ప్రతిసారి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నదా? ఎవ్రీ టైమ్ ద ఎలక్ట్రాన్ ఈస్ గెటింగ్ ట్రాన్స్పోర్ట్, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఏమిటి, లైట్ నుంచి వచ్చిన ఎలక్ట్రాను ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాదు ఇంకా, మరి ఇంకొకసారి మళ్ళీ రాదు. ఒకసారి లైట్ వచ్చి ఒకసారి ఆ ఎలక్ట్రాన్స్ని ఒకసారి ఎక్సైట్ చేసేస్తుంది, అంతే అయిపోయింది. మిగతా ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫోటో సిస్టమ్ 2 దగ్గరికి వస్తే ఈజీగా మళ్ళీ ప్రాసెస్ అలా కంటిన్యూ అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు లైట్ అలాగే ఉంది కదా సార్, ఓకే, మరి ఎలక్ట్రాన్స్ వస్తూ ఉంటాయి కదా అనుకోవాలి. దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ లిమిటెడ్ కదా. ఇప్పుడు మీ దగ్గర, ఓకే, నేను మీకు అంటాను, మీ దగ్గర 5 బిస్కెట్లు ఉన్నాయి, ఓకే, 5 బిస్కెట్లలోని, ఓకే, లేదంటే ఇంకా ఈజీ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒకే ఒక బిస్కెట్ ఉంది. ఆ ఒక బిస్కెట్ మీరు ఏ హోప్లో ఇచ్చారు అంటే, నేను ఈ బిస్కెట్ ఇంకోటికి ఇస్తే తర్వాత ఆ బిస్కెట్ మళ్ళీ ఇంకో బిస్కెట్ నాకు తిరిగి వస్తుంది, అలా సైకిల్ అవుతుంది అని అనుకున్నాను మీరు. కానీ చూస్తే ఆ బిస్కెట్ మీకు తిరిగి రాలేదు. ఇప్పుడు మళ్ళీ లైట్ వచ్చేస్తే ఆ బిస్కెట్ మళ్ళీ వచ్చేస్తుందా ఈ ప్లాంట్? ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. ఫోటో సిస్టమ్ 2లో ఇప్పుడు లైట్ మళ్ళీ వచ్చేస్తే కొత్త ఎలక్ట్రాన్ ఏం వచ్చేది, అందులో ఉన్న ఎలక్ట్రాన్ లిమిటెడ్, దాని దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ లిమిటెడ్. ఆ ఉన్న ఎలక్ట్రాన్స్ అది వాడేసుకున్న తర్వాత కొత్త ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? లైట్ వచ్చినా ఆ ఎలక్ట్రాన్స్ అలాగే ఎక్సైట్ అవ్వవేను, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు. దెర్ ఆర్ నో ఎలక్ట్రాన్స్ లెఫ్ట్. సో సమ్వన్ హ్యాస్ టు కీప్ సప్లయింగ్ దీస్ ఎలక్ట్రాన్స్ అండ్ దాట్ విల్ హ్యాపెన్ బై ద బ్రేక్ డౌన్ ఆఫ్ వాటర్. నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళ మాలిక్యూల్ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో, ఇక్కడ 2H2O అంటాం ఇక్కడ, లేదంటే H2 అని కూడా అనొచ్చు. 2H2O అంటే బెటర్. ఈ 2H2O మాలిక్యూల్ ఏదైతే ఉందో, లేదంటే ఒక్క నిమిషం, ఇలా చేద్దాం. ఈ వాటర్ మాలిక్యూల్ ఇట్ విల్ బ్రేక్ డౌన్ ఇంటూ ఆక్సిజన్ ప్లస్ 4H ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏమైంది, ఆక్సిజన్ ప్లస్ 4H ప్లస్ 4 ఎలక్ట్రాన్స్. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో దిస్ విల్ గెట్ రిలీజ్డ్, దిస్ ఆక్సిజన్ మాలిక్యూల్ విల్ గెట్ రిలీజ్డ్ యాజ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫోటోసింథసిస్. అండ్ ఈ ప్రాసెస్ మనం ఏమంటాం, ఇక్కడ ఏదైతే జరిగిందో దీన్ని మనం ఏమంటాం, ఫోటోలైసిస్ అంటాం. ఏమంటాం దీన్ని మనం ఫోటోలైసిస్ అంటాం ఈ ప్రాసెస్ని. సో ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో ఏం జరిగింది, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో ఏం జరిగిందంటే నీళ్ల మాలిక్యూల్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ 4 ప్రోటాన్స్ ఇంకా 4 ఎలక్ట్రాన్స్ కింద బ్రేక్ అయిపోయింది. ఈ 4 ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో they will again enter the photosystem 2 and this reaction will keep happening. ఇంకా ఎలక్ట్రాన్ కావాలంటే ఇంకా నీళ్ళు బ్రేక్ అవుతాయి, ఇంకా ఎలక్ట్రాన్స్ కావాలంటే ఇంకా నీళ్ళు బ్రేక్ అవుతాయి. ఇలా నీళ్ళు బ్రేక్ అవుతూ ఆక్సిజన్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఇంకా ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. ఈ ఆక్సిజన్ ఏదైతే ఉందో అదే మనకి ఫోటోసింథసిస్కి ఒక ప్రోడక్ట్గా మనకి రిలీజ్ అవుతుంటుంది అట్మాస్ఫియర్లో. సో దట్స్ ద బ్యూటీ హౌ ద ఆక్సిజన్ ఈస్ కమింగ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. మనకు అనిపిస్తుంది ప్లాంట్స్ నుంచి ఆక్సిజన్ ఎలా వస్తున్నది అని, ఈ రియాక్షన్ వల్ల వస్తున్నది. ఇక్కడ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఎగ్జాస్ట్ అయిపోయి లేవు, ఇంకా ఆ ఎగ్జాస్ట్ అయిన ఎలక్ట్రాన్స్ని సప్లై చేయడానికి వాటర్ బ్రేక్ డౌన్ అయ్యి ఆక్సిజన్ ఇంకా ఎలక్ట్రాన్స్ని ఫామ్ చేస్తున్నది. ఎలక్ట్రాన్స్ ఫోటోసిస్టమ్ 2లోకి వెళ్ళిపోతాయి, ఆక్సిజన్ గెట్స్ రిలీజ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. అంటే ప్లాంట్కి ఆ ఆక్సిజన్తో ఇంక పని లేదు, దానికి ఒక వేస్ట్ ప్రోడక్ట్ అది,
దానికి ఎలక్ట్రాన్స్ కావాలి, అది ఎలక్ట్రాన్స్ ఫామ్ చేసుకొని ఫోటోసిస్టమ్కి ఇచ్చుకుంది, ఫోటోసిస్టమ్ 2కి. కాకపోతే ఆక్సిజన్ ఏదైతే ఉందో అది దానికి వేస్ట్ కాబట్టి అది రిలీజ్ చేసేస్తుంది అట్మాస్ఫియర్లో, అది మనకి ఫైనల్గా యూటిలైజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ప్లాంట్స్ కూడా తర్వాత ఆక్సిజన్ అవసరం వస్తుంది కదా రెస్పిరేషన్కి, ఆక్సిజన్ అలాగే ఉంచేసుకోవచ్చు కదా, ఎందుకంటే బయటకు రిలీజ్ చేయాలనేసి. పార్షియల్ ప్రెషర్స్ అనేసి మనం ఒక విషయం చదువుకున్నాం. ఓకే, ఆ విషయం మీకు గుర్తొస్తే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. బోల్డ్ అంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటే ప్లాంట్కి అరౌండ్గా, ప్లాంట్ లీఫ్ అరౌండ్ లేదంటే ఆ సెల్కి అరౌండ్ బోల్డ్ అంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది సెల్ లోపల, క్లోరోప్లాస్ట్లో, ఈ రియాక్షన్ వల్ల. బయట చూస్తే అంత ఆక్సిజన్ లేదు, ఆ ప్లాంట్ సరౌండింగ్లో అంత ఆక్సిజన్ లేకపోవడం, డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద పార్షియల్ ప్రెషర్ ద ఆక్సిజన్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ఇన్సైడ్ టు ది అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్. ఎందుకంటే బయట పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉండి లోపల ఎక్కువ అయిపోవడం వల్ల, బోల్డ్ అంత ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఆక్సిజన్ అనేది లోపల నుంచి బయటికి వెళ్తుంది. సో ప్లాంట్ అనేది దానంతట కావాలని గాలి ఆక్సిజన్ లోపలికి తీసుకోదు, లేదంటే ఇష్టపడి బయట వదలదు. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద పార్షియల్ ప్రెషర్. ఓకే, మనం బ్రీతింగ్లో చదువుకున్నాం, మీకు అర్థం అవ్వాలి. సరే, ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఓకే, ఇదే రియాక్షన్ ఇక్కడ ఇంకొకసారి రిపీట్ అయింది అంతే తప్ప ఇంకేమీ లేదు, మీకు అర్థమైపోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, లైట్ అనేది ఫోటోసిస్టమ్ 1 ఇంకా ఫోటోసిస్టమ్ 2 రెండింటినీ ఎక్సైట్ చేయాలి, అప్పుడే రియాక్షన్ జరుగుతుంది. సో ఈవెన్ photosystem 2 should also get excited by light. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి, సరేనా? ఫైన్. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఏమవుతున్నదంటే, ప్రతిసారి ఎలక్ట్రాన్ ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ అవుతుందో స్ట్రోమా ఏదైతే ఉందో, స్ట్రోమా నుంచి లూమెన్ లోపలికి బోల్డ్ అన్ని ప్రోటాన్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీద ఉన్న కాంప్లెక్సెస్. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్ మీద ఉన్న కాంప్లెక్సెస్ వల్ల ఏమవుతున్నది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెంబ్రెయిన్స్ నుంచి ప్రతిసారి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నది అంటే బోల్డ్ అని ప్రోటాన్స్, విత్ ఈచ్ ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్. ఇక్కడ చూడండి, 4 ఎలక్ట్రాన్లు అయితే 4 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎలక్ట్రాన్ని ఒక ప్రోటాన్ బ్యాలెన్స్ చేస్తుంది. సో ఆ బ్యాలెన్స్ కోసం ప్రతిసారి ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ప్రోటాన్ కూడా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది, ఒకటి. రెండోది, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ జరిగినప్పుడు కూడా 4 ప్రోటాన్లు వస్తూ ఉంటాయి ప్రతి రియాక్షన్లో. మూడోది, ఇక్కడ NADP++ H+2 NADPH ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఈ FNR ఏదైతే ఉందో, ఫెరిడాక్సిన్ NADP రిడక్టేజ్ అని ఏదైతే ఎంజైమ్ ఉందో, ఇది కూడా కొన్ని ప్రోటాన్స్ లోపల పంపిస్తూ ఉంటుంది. ఇలా పంపించడం వల్ల ఏమవుతుందంటే బోల్డ్ అంత ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అయ్యి, ఓకే, ఆ ప్రోటాన్ గ్రేడియంట్ గెట్స్ ఫామ్, అండ్ డ్యూ టు దట్ ప్రోటాన్ గ్రేడియంట్ ఏమవుతుంది, బోల్డ్ అండ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇక్కడికి వచ్చేస్తాయి దానివల్ల. ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్స్ బోల్డ్ వచ్చేసాయి అనమాట. సో దానివల్ల ఏమైందంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ క్రియేట్ అయిపోయింది. ఇట్ క్రియేటెడ్ అ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ క్రియేట్ అవడం వల్ల ఏటీపీ సింథటేస్ అనేసి ఒక ఎంజైమ్, ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఆ ఏటీపీ సింథటేస్ కాంప్లెక్స్ ఏం చేస్తుందంటే ఈ ప్రోటాన్స్ని ఈ ఛానల్ త్రూగా పంపించి, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ కన్వర్ట్ యూజ్ దిస్ ఎనర్జీ, దిస్ కెమికల్ ఎనర్జీ టు do what? ADP plus PIని ATPగా మార్చుకోవడంలోకి యూజ్ చేసుకుంటుంది. ADP plus PI gives rise to ATP. సో ATPని ఫామ్ చేసుకోవడానికి ADP ఇంకా PIది హెల్ప్ తీసుకుంటుంది. ఓకే, సో ADP plus PIకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తున్నది, డ్యూ టు ద ప్రోటాన్ గ్రేడియంట్. ఇప్పుడు ప్రోటాన్ గ్రేడియంట్ గురించి కూడా మనం క్లియర్గా నేర్చుకుంటాం. సో డోంట్ వరీ, లెట్స్ గో ఫర్దర్. సరే, ఇది మీకు ఇంకొకసారి రిఫరెన్స్ కోసం పెట్టాను, మీరు ఇది చూసుకోవచ్చు. ఓకే, సరే, ఇప్పుడు ఇంకొక విషయం, ఇది మీరు చూసుకుంటే నేను దీని గురించి ఇవే రియాక్షన్స్ చెప్పాను. స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ గురించి నేను 2 molecules ఆఫ్ వాటర్ అందుకే తీసుకున్నాను. ఇక్కడ ఇది కాంప్లెక్స్ అయిపోతుంది, అందుకేను ఈక్వేషను. దాని తర్వాత ADP plus PI give rise to ATP డ్యూ టు ద ప్రోటాన్ గ్రేడియంట్. ఇప్పుడు ఈ ప్రోటాన్ గ్రేడియంట్ అవన్నీ కూడా ఒకసారి చదువుకుంటాం. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్, టెన్షన్ పడకండి. ఓకే, చదువుకుంటాం దాని గురించి. సో నో నీడ్ టు వరీ. ఓకే, ఎన్సీఆర్టీలో ఒకసారి దీని గురించి చూసుకుందాం. ఇన్ ఫోటోసిస్టమ్ 2 ద రియాక్షన్ సెంటర్ క్లోరోఫిల్ అబ్జార్బ్ 680 nanometer wavelength of red light, causing electrons to become excited and jump into an orbit further from the atomic nucleus. These electrons are picked up by an electron acceptor which passes them to an electron transport system containing of cytochromes. నేను ఇదంతా ప్రాసెస్ ఏదైతే ఉందో, this whole process is movement of electrons downhill అంటున్నారు. డౌన్ హిల్ అంటే ఏమిటంటే
అకార్డింగ్ టు ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్. అంటే ఇక్కడ ఈ ప్రాసెస్ జరగడంలో పర్టికులర్గా ఎక్స్టర్నల్ ఎనర్జీ ఏం అవసరం లేదు. ఇప్పుడు ఒక రివర్ మీద నుంచి కిందకి ఫ్లో అవుతున్నది, ఓకే, ఒక నది ఉన్నది, ఒక నది మీద ఏరియా నుంచి కింద ఏరియాకి వెళ్తున్నప్పుడు దానికి ఏంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే దట్స్ ద గ్రావిటీయే దానికి హెల్ప్ చేస్తున్నది, అలా వెళ్ళిపోవచ్చు. కానీ కింద నుంచి మీదకి వెళ్ళాలి అంటే ఏదైనాను దానికి ఎక్స్ట్రా ఎనర్జీ పెట్టాలి. మనం మీద నుంచి కిందకి నడుస్తున్నాం అనుకోండి, మనం వెన్ వీఆర్ కమింగ్ డౌన్ ద స్టేర్స్ వీ డోంట్ హ్యావ్ టు పుట్ ద సేమ్ ఎనర్జీ వెన్ వీఆర్ గోయింగ్ అప్ ద స్టేర్స్. మనం మెట్లు దిగి కిందకి వెళ్తుంటే మనకి ఎనర్జీ తక్కువ కావాలి, కానీ మనం ఎప్పుడైతే మెట్లు ఎక్కి మీదకి వెళ్తున్నాం మనం అగేన్స్ట్ ద గ్రావిటీ వెళ్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇక్కడ అకార్డింగ్ టు ద గ్రావిటీ నడుస్తుంది, డౌన్ హిల్ వెళ్తుంది మొత్తం, దానివల్ల ఎక్స్టర్నల్ ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది, ఇంకా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ. ఓకేనా, అది. సో బేసిక్గా అదే అంటున్నారు, ద ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ యూస్డ్ అప్ యాజ్ ది పాస్ టు ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఇదంతా ఏదైతే మనం చూసామో, ఇదంతా చైన్ ఏదైతే చూసామో ఎలక్ట్రాన్స్, ప్రతి దగ్గర చూస్తే ఒక ఎలక్ట్రాన్స్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళడం వల్ల దీన్ని మనం అంతటిని ఏమంటాం, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అని అంటాము. ఓకే, సరే, ఫైన్. ఇప్పుడు దీని తర్వాత చూసుకుంటే simultaneously pass through the electron transport chain but are passed on to the pigments of photosystem 1. Simultaneously electrons in the reaction center of PS1 are also excited. Avu kuda simultaneously excite avutunayi, okay, and then are moved downhill again, this time to the molecule of energy rich NADP+. దాని తర్వాత NADP+PH plus H plus గా మారుతుందంట. This whole scheme of transfer of electrons starting from PS2 uphill to the acceptor, down to the electron transport to PS1, excitation, ఇవన్నీ ఏదైతే ప్రాసెస్ జరుగుతున్నదో ఇదొక జెడ్ షేప్లో జరుగుతుంది. చూడండి, నేను మీకు స్ట్రైట్కి చూపించాను, కాకపోతే ఇది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళింది, మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళింది. సో ఇక్కడ ఏమైంది, ఒక జెడ్ ఫామ్ అయింది. మనం చూసామంటే ఇదొక జెడ్ స్కీమ్ అంటాం, అందుకే దీన్ని మనం ఏమంటాం, జెడ్ స్కీమ్ అంటాము. నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ని మనం జెడ్ స్కీమ్ అంటాం. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీని ఏదైతే రియాక్షన్ ఉందో ఒక జెడ్ షేప్ స్ట్రక్చర్లో కనిపిస్తుంది ఇలాగా. ఓకేనా, ఫైన్, సరే, ఓకే, క్లియర్. ఇక్కడ ఇది క్లియర్ అయింది, సరేనా. దాని తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్కి వస్తే, హౌ డస్ ద PS2 సప్లై ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్లీ. దాని దగ్గర ఎలక్ట్రాన్స్ ఎక్కడ వస్తున్నాయి, కొత్తగా ఎవడొకటి ఇవ్వాలి కదా, అది ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ వల్లే జరుగుతున్నది అనేసి వాళ్ళు క్లియర్గా ఇందులో మీకు చెప్పారు, సరేనా. ఇక్కడ నేను అదే రియాక్షన్ మీకు వేసాను, అక్కడ కొత్తగా ఏం వేయలేదు, సరే. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చూసుకుందాం. రండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం చూసుకుందాం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వాళ్ళు ఏమంటున్నారు, ఇన్ లైట్ రియాక్షన్ ప్లాస్టోక్వినోన్ ఫెసిలిటేట్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ A PS1 to NADP+, B PS1 to ATP synthase, PS2 to. ఇప్పుడు ప్లాస్టోక్వినోన్ ఏదైతే ఉందో, ప్లాస్టోక్వినోన్ మనం ఏమని రాసుకోవచ్చు, వాట్ ఈస్ ప్లాస్టోక్వినోన్, ఇట్స్ PQనే మనం ప్లాస్టోక్వినోన్ అంటాం. ప్లాస్టోక్వినోన్ ఏం చేస్తున్నది ఒకసారి మీకు గుర్తు తెచ్చుకుంటే, ఫస్ట్ PS2 నుంచి ఎప్పుడైతే రియాక్షన్ స్టార్ట్ అవుతున్నదో లైట్ రియాక్షన్, అక్కడి నుంచి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది సైటోక్రోమ్ B6Fకి వెళ్ళాలి through plastoquinone. So PS2 to cytochrome B6F complex, adi that will be the correct answer. Okay, cytochrome B6F complex. సరేనా, మీకు క్వశ్చన్కి ఆన్సరు ఫస్ట్ ఒకసారి రాసుకోండి, దాని తర్వాత నేను ఆన్సర్ చెప్పినప్పుడు టాలీ చేసుకోండి, లేదంటే కింద కమెంట్ సెక్షన్లోనే ఒకసారి చెప్పండి, మీ ఇష్టం. ఇక్కడ నీట్ 2020లో ఈ క్వశ్చన్ వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఇందులో అయితే వీళ్ళు కాంప్లెక్సెస్ టు కాంప్లెక్స్ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది అన్నది అడుగుతారు, ఆ జర్నీ అడుగుతారు ఎలక్ట్రాన్ది. సో దట్ జర్నీ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ రియల్లీ వాట్ మ్యాటర్స్ ఫర్ అస్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఫోటోసింథసిస్ ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ టేక్ ప్లేస్ ఎట్. లైట్ డిపెండెంట్ అంటే లైట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ అంటే దేని గురించి మాట్లాడుతున్నారు, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద డార్క్ రియాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. డార్క్ రియాక్షన్ ఎక్కడ అవుతుందని చెప్పాను నేను, లైట్ రియాక్షన్ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో అవుతున్నది అంటే డార్క్ రియాక్షన్ అనేది స్ట్రోమాల్ అవుతుంది అని చెప్పాను. ఓకే, అది. సో స్ట్రోమల్ మ్యాట్రిక్స్లోని డార్క్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఆ డయాగ్రామ్ ఒకసారి గుర్తెచ్చుకోండి. ఓకే, అందులో నేను క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ ఎలా వేసుకున్నామో మనం, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్. నా ఇప్పుడు మనం నెక్స్ట్కి వచ్చేసేది సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో ఏం జరుగుతున్నది, సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్కి వస్తే పెద్దగా ఇక్కడ ఏం ప్రాసెస్ లేదు. ఓకే,
సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో పెద్దగా ప్రాసెస్ ఏమీ లేదు, చాలా చిన్న ప్రాసెస్ ఇది. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ 1 by 1 మనం చూసుకుందాం ఇప్పుడు. విల్ సీ ఇట్ 1 by 1. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్లో సేమ్ లైట్ వచ్చి ఎక్సైట్ అయినప్పుడు అది ఫెరడాక్సిన్ కాంప్లెక్స్ అని ఒక కాంప్లెక్స్ ఉంటుంది, అక్కడికి ఎనర్జీ పంపిస్తుంది. ఓకే, చూడండి ఫస్ట్ నేను దీని త్రూగా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇంకొకసారి రాసుకుందాం. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఫోటో సిస్టమ్ 1లో ఇన్వాల్వ్ అవుతుంది. సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్లో ఒక ఇంపార్టెంట్ ఏంటి, ఓన్లీ PS1 ఈజ్ ఇన్వాల్వ్డ్. అంటే ఫోటో సిస్టమ్ 1 ఒకటే, అంటే P700 ఇన్వాల్వ్డ్. P700 ఒకటి మాత్రమే ఇన్వాల్వ్డ్. సరే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడైతే ఫోటో సిస్టమ్ 1 ఉన్నదో అక్కడ ఫస్ట్ లైట్ వస్తుంది. లైట్ వచ్చిన తర్వాత ఒక ప్రైమరీ ఎలక్ట్రాన్ అక్సెప్టర్ ఉంటుంది, FRS కాంప్లెక్స్ అని, ఫెరడాక్సిన్ రిడ్యూసింగ్ కాంప్లెక్స్ అనేసి ఒక కాంప్లెక్స్ ఉంటుంది. ఓకే, ఆ కాంప్లెక్స్ ఏం చేస్తుంది అంటే ఆ కాంప్లెక్స్ ఎనర్జీని ఫెరడాక్సిన్కి పంపిస్తుంది. ఫెరడాక్సిన్ మళ్ళీ సైటోక్రోమ్ కాంప్లెక్స్కి పంపిస్తుంది. సైటోక్రోమ్ కాంప్లెక్స్ మళ్ళీ ప్లాస్టోక్వినోన్కి పంపిస్తుంది. ప్లాస్టోక్వినోన్ మళ్ళీ ఎలక్ట్రాన్ని మళ్ళీ ఫోటో సిస్టమ్ 1 దగ్గర తెస్తుంది. ఓకే, ఈ అంతర్ ప్రాసెస్లో మళ్ళీ హైడ్రోజన్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ హైడ్రోజన్స్ యూటిలైజ్ చేసుకొని మళ్ళీ ATP అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ రాసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది. చూడండి రండి, ఇక్కడ ఏం జరుగుతున్నది. ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకో విషయం ఏంటంటే ఈ NADP ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ గెటింగ్ రిడ్యూస్డ్. అది చాలా ఇంపార్టెంట్ మనకి. NADP ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ గెటింగ్ రిడ్యూస్డ్. సరేనా, అంటే FNR ఇక్కడ యాక్టివ్గా ఉండదు, ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే ఫోటో సిస్టమ్ 2 ఉంటేనే అది యాక్టివ్గా ఉంటుంది. ఫోటో సిస్టమ్ 2 లేకపోవడం వల్ల ఏదైతే FNR ఫెరడాక్సిన్ NADP రిడక్టేజ్ ఎంజైమ్ ఏదైతే ఉందో ఇట్ విల్ నాట్ బి ప్రెజెంట్ ఇన్ నియర్ PS1. ఈ PS2 దగ్గర నుంచి వస్తున్నది కాబట్టి ఈ ఎంజైము యాక్టివ్గా ఉండదు, కాబట్టి NADP అనేది కన్వర్ట్ అవ్వదు NADPHగా. సో అది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుందాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి, ఇది ఫస్ట్ లైట్ వచ్చింది ఫోటో సిస్టమ్ 1కి దగ్గరికి లైట్ వచ్చింది. ఈ లైట్ వచ్చిన తర్వాత ఫోటో సిస్టమ్ 1 దగ్గరికి ఓకే ఏం జరిగింది, ఫోటో సిస్టమ్ దగ్గర లైట్ రావడం వల్ల PS1 అని రాసుకుందాం. ఇది ఎక్సైట్ అయింది. దీని నుంచి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ ఫెరడాక్సిన్ దగ్గరికి వస్తాయి. ఈ ఫెరడాక్సిన్ దగ్గర వచ్చిన ఎలక్ట్రాన్స్ సైటోక్రోమ్ దగ్గరికి వెళ్తాయి. సో లోపల మన కాంప్లెక్సెస్ ఎల్లోలో వేసుకుంటున్నాం కాబట్టి అదే కలర్ కంటిన్యూ చేసుకుందాం. ఇది ఫెరడాక్సిన్, ఇది సైటోక్రోమ్ B6, ఇది సైటోక్రోమ్ F, ఇది ప్లాస్టోసైనిన్. ఇది క్వినోన్ ఇంక ఉండదు, ఇంకా ప్లాస్టోక్వినోన్ ఉండదు, ప్లాస్టోసైనిన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ కొంత ఎనర్జీ మనం ఎప్పుడైతే చూస్తున్నామో లైట్ నుంచి వచ్చిన ఎనర్జీ కొంత ఫెరడాక్సిన్ పక్క వెళ్తుంది, కానీ దాని దగ్గర NADP రిడక్టేజ్ లేదు కాబట్టి అక్కడ ఏం పెద్దగా జరగదు. ఓకే, కాకపోతే ఇటుపక్క నుంచి వచ్చిన రియాక్షన్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఏం జరుగుతున్నది, ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చిందా, ఎలక్ట్రాన్ దీని నుంచి దీనికి మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది. PS1లోని మనం చూసుకుంటే ఫెరడాక్సిన్కి ఫస్ట్ ఎలక్ట్రాన్ వచ్చింది, దాని నుంచి మళ్ళీ సైటోక్రోమ్ B6కి వెళ్ళింది, దాని తర్వాత సైటోక్రోమ్ Fకి వెళ్ళింది, సైటోక్రోమ్ F నుంచి ప్లాస్టోక్వినోన్కి వచ్చింది, ప్లాస్టోక్వినోన్ మళ్ళీ PS1కి పంపిస్తున్నది. ఈ ఎలక్ట్రాన్ దీనివల్ల ఏమవుతున్నది అంటే ఒక సైకిల్లో మళ్ళీ PS1 దగ్గర రిటర్న్ వచ్చేస్తున్నది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ అంటాం. ఇప్పుడు మీరు అంటారు ఫాస్ఫోరిలేషన్ అంటే ATP ఫామ్ అవడం కదా, అది ఎలా ఫామ్ అవుతున్నది అంటారు మీరు. సో అలా ఫామ్ అవడానికి నేనేం చెప్పాను మీకు, హైడ్రోజన్ అయాన్స్ ఎప్పుడైతే ప్రతిసారి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవుతుందో ప్రోటాన్స్ రిలీజ్ అయిపోతూ ఉంటాయి లూమెన్లోకి. రిలీజ్ అవుతున్న ప్రతిసారి ప్రోటాన్స్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయిపోతాయి. సో కాన్సన్ట్రేట్ అయిపోవడం వల్ల సేమ్ అదే ఛానల్ వాడుకొని ప్రోటాన్ గ్రేడియంట్ అని వాడుకొని ఏం జరుగుతున్నది, using the proton gradient what will happen, the ATP synthase ఏదైతే ATP synthase ఎంజైమ్ ఉందో దాని నుంచి ఓకే ఏమవుతున్నది, ADP plus PI gives rise to ATP. So ATP forming. So
NADPH ఫామ్ అవ్వదు. NADPH ఈజ్ నాట్ ఫార్మ్డ్. ఇది మనం ఇక్కడే రాయించుకుంటే బెటర్, ఎందుకంటే మనం మర్చిపోకూడదు. NADPH ఏదైతే ఉందో అది ఫామ్ అవ్వదు. అర్థమైందా? అది. సో దిస్ ఇస్ సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్. ఎందుకు సైక్లిక్ అంటున్నాం అంటే ఎలక్ట్రాన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లైట్ మళ్ళీ ఇక్కడ రిటర్న్ వచ్చేస్తున్నది కాబట్టి దీన్ని మనం సైక్లిక్ ఫోటో ఫాస్ఫోరిలేషన్ అని కూడా అంటున్నాం. ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 700 నానోమీటర్ వేవ్ లెంత్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఇది ఎక్సైట్ అవుతుంది. అంటే అది ఎలాంటి సిచ్యువేషన్ అంటే 680 నానోమీటర్, అంటే 680 నానోమీటర్ లైట్ రావట్లేదు, ఓన్లీ 700 నానోమీటర్ లైట్ వస్తున్నది, అప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. 680 700 రెండు ఉంటే నాన్ సైక్లిక్ జరుగుతుంది. ఓన్లీ 680 ఉన్నా కూడా ఏం అవ్వదు, ఎందుకంటే జెడ్ స్కీమ్లో మనం చూసుకుంటే నాన్ సైక్లిక్లో 2 కావాలి. కానీ PS1 ఈస్ కేపబుల్ ఆఫ్ రన్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్, సో ఇట్ విల్ get excited if only 700 నానోమీటర్ లైట్ ఇస్ అవైలబుల్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఫర్దర్ సైక్లిక్ ఇంకా నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం డిఫరెన్సెస్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 1 by 1 మనం రాసుకుంటే నంబర్ 1 ఏమిటి, రెండిట్లోని 1 by 1 మనం రాసుకుంటే సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ నాన్ సైక్లిక్ ఇటు పక్క రాసుకుందాం. బోత్ PS1 and PS2 are involved. అవునా కదా? PS1 PS2 రెండు ఉంటాయా లేదా? నాతో పాటు రాయండి మీరు కూడా. లెట్స్ రైట్ విత్ మీ, ఇద్దరం కలిసి రాద్దాం రండి. ఇక్కడ ఓన్లీ PS1 ఈజ్ ఇన్వాల్వ్డ్. సరే ఫైన్, ఇది నంబర్ 1. ఇది నంబర్ 2 రాసుకుంటే మనం సెకండ్ ఏంటి, దిస్ ప్రాసెస్ ఇస్ నాన్ సైక్లిక్. దట్ ఈస్ ఎలక్ట్రాన్ డస్ నాట్ రిటర్న్. అంటే ఇప్పుడు నాన్ సైక్లిక్ కాబట్టి ఎలక్ట్రాన్ డస్ నాట్ రిటర్న్ టు క్లోరోఫిల్ ఏ. క్లోరోఫిల్ ఏ మాలిక్యూల్ ఏదైతే ఉందో దాని దగ్గరికి ఎలక్ట్రాను రాదు, తిరిగి రాదు. ఓకే, క్లోరోఫిల్ ఏ రెండు వేరే టర్మ్స్. సేమ్ అది అటుపక్క కూడా రాసుకుంటున్నాం అంటే సెకండ్కి ఏం రాసుకోవచ్చు, it is cyclic, which means that is electron returns to chlorophyll A, returns to chlorophyll A. అర్థమైందా? అంటే సైక్లిక్ ఉండడం వల్ల క్లోరోఫిల్ ఏ దగ్గరికి మళ్ళీ రియాక్షన్ సెంటర్ దగ్గరికి మళ్ళీ ఎలక్ట్రాన్ తిరిగి వచ్చేస్తుంది. అది మనం అనడానికి ట్రై చేస్తున్నాం. థర్డ్ పాయింట్ ఏమిటి? 2 పాయింట్స్ అయిపోయి మనకి, 2 పాయింట్స్ అయిపోయి. థర్డ్ పాయింట్ ఏమిటి? థర్డ్ పాయింట్ ఏంటంటే ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్. And oxygen is released. Photolysis of water takes place and oxygen is released. Photolysis అనేది జరుగుతున్నది, oxygen అనేది రిలీజ్ అవుతున్నది. Photolysis does not take place. Does not take place, జరగదు, and oxygen is not released. Hence oxygen is not released. Oxygen release అవ్వదు. అవునా కదా? ఆక్సిజన్ అనేది ఇక్కడ రిలీజ్ అవ్వదు. సరేనా? దాని తర్వాత నంబర్ 4 ఇంకా ఫైనల్. ఇన్ని చాలు, ఇన్ని మీకు డిఫరెన్సెస్ చాలు, 4 డిఫరెన్సెస్ చాలు.
ఫోర్త్ డిఫరెన్స్ ఏంటి? ఫోర్త్ డిఫరెన్స్ ఏంటంటే బోత్ ఏటీపీ అండ్ NADPH ఆర్ NADPH రాయాలి, అది NADPH ఆర్ ప్రొడ్యూస్డ్. ఇక్కడ రెండు ప్రొడ్యూస్ అవుతున్నాయి. అక్కడేం ప్రొడ్యూస్ అవుతుంది? NADPH ప్రొడ్యూస్ అవుతుంది కదా అక్కడ NADPH ప్రొడ్యూస్ అవకపోవడం వల్ల ఓన్లీ ATP ప్రొడ్యూస్ అవుతుంది. ఓన్లీ ATP ఈజ్ ప్రొడ్యూస్డ్. సరే, ఓకేనా? ఇవి మనకి ఉన్న 4 ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ అన్నమాట. ఓకే, సో గుర్తుంచుకోవాలి ఇవన్నీ, నేను తప్పకుండా గుర్తుంచుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ వరకు వేస్తాను, సరేనా? అది సో ఇది మీకు నోట్స్లో దొరికిపోతుంది. సో నో నీడ్ టు వరీ. ఈ 4 పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్, సరేనా? అది అనమాట. ఇక్కడ ఫోటోలైసిస్ ఎందుకు జరగాలి అంటే ఎలక్ట్రాన్స్ అనేవి అయిపోతున్నాయి అక్కడ ఫోటో సిస్టమ్ 2లో, మళ్ళీ తిరిగి రావట్లేదు సైకిల్ లాగా. సో అందుకే అక్కడ కావాలి. ఇక్కడ ఎక్కర్లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ సైక్లిక్. ఎలక్ట్రాన్స్ మళ్ళీ వచ్చేస్తున్నాయి తిరిగి ఫోటో సిస్టమ్ దగ్గరికి, రియాక్షన్ సెంటర్ దగ్గరికి. ఓకే, సో దానివల్ల మళ్ళీ అవసరం లేదు మనకి. ఓకే, సో దీనికి సంబంధించిన కూడా కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం మనం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఇన్కరెక్ట్? గ్రానల్ లామెల్లాe హ్యావ్ బోత్ PS1 అండ్ PS2. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు ఇది మెన్షన్ చేయడం ఒక్కటి జస్ట్ ఉండిపోయింది. ఓకే, ఈ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ ఎక్కడ జరుగుతున్నది? సైట్, అది మనకు తెలియాలి. సైట్స్ ఫర్ బోత్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్స్ మనకి తెలియాలి. అర్థమైందా? సో ఆ సైట్ నేను ఇక్కడ ఇంకొక లాస్ట్ పాయింట్ లాగా మెన్షన్ చేస్తాను, ఏదైతే మీకు గుర్తుండిపోతుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్లో నేనేం మెన్షన్ చేస్తానంటే సైట్ ఎక్కడ జరుగుతున్నది? థైలకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతున్నది. ఇది నైస్, ఇది ఒక మంచిగా గుర్తొచ్చింది నాకు ఈ పాయింట్. సో మీరు కూడా ఇది గుర్తుంచుకోండి. ఇది దీని సైట్ ఏమిటి? వేర్ డస్ దిస్ టేక్ ప్లేస్? స్ట్రోమా. ఇది ఏదైతే లామెల్లి ఉన్నాయో స్ట్రోమా లామెల్లి, అక్కడ జరుగుతుంది. ఇది మనం చూసాం 2 సెట్స్ గ్రానాని, ఏవైతే గ్రానాని కనెక్ట్ చేస్తున్నదో మధ్యలోని, దాన్ని మనం స్ట్రోమా లామెల్లి అంటాము. ఓకే, సో స్ట్రోమా లామెల్లిను జరుగుతున్నది రియాక్షన్ అది. సో ఇప్పుడు మీరు ఈజీగా రాసుకోగలరు, గుర్తుంచుకోగలరు. ఓకేనా? అది ఫైన్. సరే, సో ఇప్పుడు మీకు అడిగారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఇన్కరెక్ట్ అంటే ఏది రాంగ్ అని అడిగారు. మనకి ఏ క్వశ్చన్ మనకి రాంగ్ అని అడిగారు. ఆప్షన్స్ ఏమిటి? నీట్ 2021లో వచ్చింది క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ చూడండి. గ్రానల్ లామెల్లాe హ్యావ్ బోత్ PS1 అండ్ PS2. రాంగ్. మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి ఇక్కడ? స్ట్రోమా లామెల్లాలో ఓన్లీ PS2 ఉంటుంది, PS1 ఉండదు కాబట్టి, PS1 ఉంటుంది, PS2 ఉండదు కాబట్టి, PS1 ఒక్కటే ఉంటుంది కాబట్టి అక్కడ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ స్ట్రోమా లామెల్లాలో జరుగుతున్నది. అదే నాన్ సైక్లిక్ థైలకాయిడ్ ల్యూమెన్లో జరుగుతున్నది, ఎందుకంటే థైలకాయిడ్ ల్యూమెన్ హ్యాస్ బోత్ PS1 అండ్ PS2. బట్ స్ట్రోమా లామెల్లాe ఓన్లీ హ్యాస్ PS1 అండ్ ఓన్లీ సైక్లిక్ photophosphorylation will take place there. So cyclic photophosphorylation involves both PS1 and PS2. ఇది మనకి రాంగ్ ఆప్షన్. ఎందుకు? నాన్ సైక్లిక్ లో PS1 PS2 రెండు ఉంటాయి. గ్రానల్ లామెల్లాe have both PS1 and PS2. ఓకే, దీన్ని మనం స్ట్రోమా లామెల్లాe అని కూడా అంటున్నాం కాబట్టి అది కరెక్ట్. ఇక్కడ గ్రానల్ లామెల్లాe అంటున్నారు. గ్రానల్ లామెల్లాe అంటే ఏంటి? గ్రానా అంటే ఏమిటి? వాట్ ఆర్ గ్రానా? ఏవైతే స్టాక్స్ ఉన్నాయో థైలకాయిడ్స్ది, ఇవన్నీ గ్రానా అంటాం. దీంట్లో ఉన్న లామెల్లాe ఏదైతే ఉందో అక్కడ రెండు ఉంటాయి కదా, దిస్ ఆల్ ఈజ్ అ గ్రానా. ఇదంతా సెట్ ఒక గ్రానా. ఇది ఇక్కడ మనకి గ్రానా లామెల్లాe అంటే ఒక థైలకాయిడ్ ఇంకో థైలకాయిడ్ని కనెక్ట్ అయిన జాగాని మనం గ్రానా లామెల్లాe అందాం. ద స్పేస్ వేర్ one thylakoid membrane and another thylakoid membrane are getting connected is grana lamellae. సో ఆ గ్రానా లామెల్లాe దగ్గర రెండు ఉంటాయి, ఫోటోసిస్టమ్ 1 ఫోటోసిస్టమ్ 2 రెండు ఉంటాయి. ఓకే, దాంతో బోత్ ATP అండ్ ADP ఆర్ డ్యూరింగ్ నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్. ఇది కరెక్ట్. లాస్ట్ స్ట్రోమా లామెల్లాe బోత్ PS1 ఓన్లీ అండ్ లాక్ NADP రిడక్టేస్. ఇది కూడా కరెక్టే. ఇది వీళ్ళు కరెక్ట్గా చెప్పారు. ఓన్లీ PS1 ఒకటే ఉంటుంది, NADP రిడక్టేస్ అక్కడ ఉండదు. సరేనా? అది. సో అందుకే ఆప్షన్ 2 మనకి కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్
కెమిఆస్మాటిక్ హైపోథెసిస్. మనం ఇప్పటివరకు చదువుకుంటున్నాం ఏటీపీ ప్రొడ్యూస్ అయిపోతున్నది. ఎందుకు ప్రొడ్యూస్ అవుతున్నదో కూడా చెప్పాను నేను. ప్రతిసారి ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయో, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్న ప్రతిసారి హైడ్రోజన్స్ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి అలాగా లోపలికి. ఇక్కడ బయట ఉన్నది స్ట్రోమా, లోపల ఉన్నది లూమెన్. థైలాకాయిడ్ లోపల ఉన్న స్పేస్ లూమెన్, బయట ఉన్నది స్ట్రోమా. లూమెన్లో మీకు బోల్డ్ అన్ని ప్రోటాన్స్ వచ్చేయడం వల్ల ఒక ప్రోటాన్ గ్రేడియంట్ అంటే ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది ప్రోటాన్స్ది. స్ట్రోమాలో తక్కువైపోయి లూమెన్లో ఎక్కువైపోయి. సో స్ట్రోమాలో తక్కువ, లూమెన్లో ఎక్కువ ఉంటే మనకేంటి తెలుసు, హైడ్రోజన్ మాలిక్యూల్స్ ఆర్ ఎనీథింగ్ విల్ ట్రావెల్ ఫ్రమ్ అ రీజన్ ఆఫ్ హైయర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. అంటే ఇంకా లూమెన్ నుంచి బయటికి వచ్చేయాలి అవి, కానీ బయటికి రావడానికి దారి దొరకట్లేదు వాటికి. ఆ హైడ్రోజన్ ఐటమ్స్ ఏవైతే అన్ని ఉన్నాయో ప్రోటాన్స్, వాటికి బయట రావాలి స్ట్రోమాలోకి, కాకపోతే వెళ్ళడానికి దారి దొరకట్లేదు, ఎవరు దారి ఇవ్వట్ల. సో అప్పుడు ఏటీపీ సింథేస్ వచ్చి, ఏటీపీ సింథేస్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక నేను ఏంటది మీకు ఇక్కడ ఇదే ఒక కరెక్షన్ ఉండేది, అది నేను మీకు చేయించేస్తున్నాను. ఏటీపీ సింథేస్ అందాం దీన్ని, ఏటీపీ సింథేస్. సో ఇప్పుడు ఈ ఏటీపీ సింథేస్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే మనం, ఈ ఏటీపీ సింథేస్ ఎంజైమ్ ఏం చేస్తున్నది, హైడ్రోజన్స్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని దాని త్రూగా వెళ్ళడానికి అలౌ చేస్తున్నది. ఇక్కడ ఈ ఏటీపీ సింథేస్లో రెండు యూనిట్స్ ఉన్నాయి. దీన్ని CF0 అంటాం, దీన్ని CF1 అంటాం. మీదన ఉన్నది ఛానల్లో పనిచేస్తుంది, దేని నుంచి అయితే ఈ ప్రోటాన్స్ వెళ్తాయో. ఇదేం చేస్తుందంటే అక్కడి నుంచి వస్తున్న ప్రోటాన్స్ని ఎనర్జీ వాడుకొని ఏడీపీని ఏటీపీలో కన్వర్ట్ చేస్తుంది. సో ఏటీపీ సింథేస్లో రెండు ఉన్నాయి. ద ఏటీపీ సింథేస్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts. ఒకటి F0, ఇంకోటి F1. F0 ఏం చేస్తున్నది, F0 ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నది. ఇంకా F1 ఏం చేస్తున్నది అంటే యూజెస్ H+ gradient, proton gradient to form ATP. అది. సో దిస్ ఇస్ ఫర్ ద ఛానల్ ఇవ్వడం, తెలుగు ఛానల్ తమిళ ఛానల్ అని కాదు వేదాంతోది. ఓకే, ఛానల్ అంటే ఒక దారి ప్రొవైడ్ చేయడం అనేసి అర్థం వస్తుంది. ఇక్కడ వరకు మనకు క్లియర్ అయిపోతే మన ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఏదైతే ఉందో అది ఎలా ఫామ్ అవుతుందో అది మనం తెలుసుకోవాలి. ప్రోటాన్ గ్రేడియంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటాన్ గ్రేడియంట్ ఫామ్ అవ్వడానికి 3 రీజన్స్ ఉన్నాయి. అంటే ప్రోటాన్ గ్రేడియంట్ అంటే లూమెన్లోకి ప్రోటాన్స్ ఎలా వస్తున్నాయి అనేసి. ఆ లూమెన్లోకి ప్రోటాన్స్ రావడం వల్ల ఏమవుతున్నది, బోల్డ్ అండ్ లూమెన్లోని ప్రోటాన్స్ ఎక్కువైపోయి స్ట్రోమాలకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. అవి స్ట్రోమాలకు వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఏటీపీ అనేది దారిచ్చి ఆ ఎనర్జీని వాడుకొని ఏటీపీ సింథేస్ దారిచ్చి ADP+PI వాడుకొని ఏటీపీని ఫామ్ చేసుకుంటున్నది, విచ్ ఈస్ అ హై ఎనర్జీ మాలిక్యూల్ విచ్ విల్ నీడ్ ఇన్ డార్క్ రియాక్షన్. మనకి డార్క్ రియాక్షన్లో కావాలి అది. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి, ప్రోటాన్ గ్రేడియంట్ దేని వల్ల ఫామ్ అవుతున్నది అని మనం తెలుసుకోవాలి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్, NCERTలో కూడా ఇచ్చారు. 1 by 1 తెలుసుకుంటే ఫస్ట్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ వల్ల. ఫస్ట్ రీజన్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. వాటర్ మాలిక్యూల్ ఎప్పుడైతే ప్రతిసారి బ్రేక్ అవుతుందో ప్రతిసారి దాని నుంచి ప్రోటాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. నెంబర్ 1 రీజన్ అది. సెకండ్ రీజన్ ఏదైతే ఉందో ఇంకా దేనివల్ల ఏమవుతున్నది అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల ఒకటి సెకండ్ రీజన్. అంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జంప్ చేస్తున్నాయి కదా కాంప్లెక్స్లో, అలా చేస్తున్న ప్రతిసారి కూడా ఎలక్ట్రాన్స్ వెళ్తున్నప్పుడు ప్రోటాన్స్ దానికి కాన్సిక్యూటివ్గా లూమెన్లోకి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ వన్ అనదర్ రీజన్. లాస్ట్ ఈస్ ద FNR, విచ్ ఈస్ ఫెరడాక్సిన్ NADP రిడక్టేస్. దీనివల్ల కూడా ఈ రియాక్షన్ వల్ల కూడా దీనివల్ల ఎందుకు అంటే దిస్ ఇస్ టువర్డ్స్ ద outer side of the membrane. This molecule is towards the outer side of the membrane. ఏదైతే థైలాకాయిడ్ మెంబ్రెయిన్ ఉందో దానికి బయట పక్క ఉన్నది, అక్కడి నుంచి హైడ్రోజన్ ఆటమ్స్ కొన్ని కావాలి యాడ్ చేసుకోవడానికి. సో ఎలక్ట్రాన్స్ త్రూగా హైడ్రోజన్ ఆటమ్స్ కూడా కావాలి కాబట్టి స్ట్రోమాలో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ వాడుకొని ఆ రియాక్షన్ చేయడం వల్ల కొన్ని హైడ్రోజన్ ఆటమ్స్ మళ్ళీ లూమెన్లోకి వచ్చేస్తాయి. సో దానివల్ల ఈ 3 రీజన్స్ వల్ల, బికాస్ ఆఫ్ దీస్ త్రీ రీజన్స్ ఓకే, you will actually get a proton gradient inside the lumen.
inside the lumen. సో ఎవరైనా అడిగితే ప్రోటాన్ గ్రేడియంట్ ఎలా క్రియేట్ అవుతున్నదని ఇలా చెప్పాలి మనం. ఈ 3 రీజన్స్ వల్ల, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ వల్ల, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల, FNR ఫెర్డాక్సిన్ NADP రిడక్టేస్ వల్ల. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం వేరేగాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ డ్యూరింగ్ ATP సింథసిస్ త్రూ కెమిఆస్మోసిస్. ఓకే, కెమిఆస్మోసిస్ ఎందుకు అంటున్నాం దీన్ని? నార్మల్గా వాటర్ అయితే ఆస్మోసిస్ అంటాం, నీళ్ళు ఒక దగ్గర హయ్యర్ లోవర్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడి నుంచి తక్కువ జాగాకి వెళ్తే ఆస్మోసిస్ అంటాం. అదే హైడ్రోజన్ ఐటమ్స్ వెళ్తున్నాయి కాబట్టి దాన్ని కెమిఆస్మోసిస్ అంటాం ఆ ప్రాసెస్ని. ఇప్పుడు ద బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటాన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ ఫర్ కెమిఆస్మోసిస్? బ్రేక్ డౌన్ ఆఫ్ ప్రోటాన్ గ్రేడియంట్ కరెక్ట్, బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రేడియంట్ రాంగ్, ఎలక్ట్రాన్ గ్రేడియంట్ లేదు అక్కడ. మూవ్మెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అక్రాస్ ద మెమ్బ్రేన్ టు స్ట్రోమా కరెక్ట్, రిడక్షన్ ఆఫ్ NADP to NADPH2 ఆన్ ద స్ట్రోమా సైడ్ ఆఫ్ ద మెమ్బ్రేన్ ఇది కరెక్ట్. సో బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలక్ట్రాన్ గ్రేడియంట్ అనేది రాంగ్ మనకి, అవునా కదా? ఎందుకు ఈ ఆన్సర్ కరెక్ట్? ఈ ఆప్షనే రాంగ్ ఎందుకంటే దెర్ ఇస్ నో ఎలక్ట్రాన్ గ్రేడియంట్ బీయింగ్ ప్రొడ్యూస్డ్. ఇది రీసెంట్గా నీట్ 2020లో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్, ఇది డైరెక్ట్గా కాన్సెప్ట్ నుంచి వస్తుంది మీకు. ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతున్నది, మూవ్మెంట్ ఆఫ్ ప్రోటాన్స్ అక్రాస్ స్ట్రోమా వెళ్తున్నది, లూమెన్ నుంచి స్ట్రోమాకి వెళ్తున్నాయి ప్రోటాన్స్. కానీ ఇక్కడ లాస్ట్లో నేను మీకు ఇది కూడా చెప్పాను, NADP రిడక్టేస్ వల్ల త్రూగా కూడా స్ట్రోమా నుంచి లూమెన్లోకి హైడ్రోజన్ ఐటమ్స్ వస్తున్నాయి ప్రోటాన్స్. కాకపోతే ఎలక్ట్రాన్ గ్రేడియంట్ అనేది ఏమీ లేదు. సో దానివల్ల ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఏం అడిగారు? నాట్ ట్రూ అన్నది అడిగారు. దే ఆస్ వాట్ ఈస్ నాట్ ట్రూ. సో అది మనకి చూసుకోవాలి ఇప్పుడు. ఓకే, అది సరే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రోడక్ట్ ఆఫ్ లైట్ రియాక్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్? లైట్ రియాక్షన్లో ఏది ఫామ్ అవ్వట్లేదు. మనకి NADPH ఫామ్ అవుతున్నది, ATP ఫామ్ అవుతున్నది, ఆక్సిజన్ కూడా ఫామ్ అవుతుంది, కానీ NADH అనేది ఫామ్ అవ్వట్లేదు. సో అందుకే మనకి ఆప్షన్ బి అవుతుంది. మనం ఏం చేస్తామంటే మనకి ఓకే NADPH NADH రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కాబట్టి మనం అక్కడ డౌట్ పడి ఇంకేదో పెట్టేస్తాం, ఆక్సిజన్ ఇంకోదో పెట్టేయచ్చు. సో ఫోటోసింథసిస్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్లో ఏ మాలిక్యూల్ వస్తుంది? NADPH ఉంటుంది. రెస్పిరేషన్లో అదే రెస్పిరేషన్ వచ్చేస్తాయి. ఒక్క నిమిషం, అదే మనం రెస్పిరేషన్కి వచ్చేసామంటే రెస్పిరేషన్లో ఏ మాలిక్యూల్ ఉంటుంది? రెస్పిరేషన్ ప్రాసెస్లో NADH ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ మీరు ఎప్పుడు క్లియర్గా ఉంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం గుర్తుంచుకోవాలి. సో దీంతో మీకు ఏం డౌట్స్ మిగలేదు అనుకుంటున్నాను. మనం ఇవాళ ఏం చదువుకున్నాం ఒక మంచి సమరైజ్ చేసేస్తాను మీకు. ఓకే, మనం ఏం చదువుకున్నాం ఇవాళ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ రియాక్షన్ గురించి చదువుకోవడం మొదలెట్టాం. లైట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది? ఫోటో సిస్టమ్ 1 ఇంకా 2 గురించి చదువుకున్నాం. ఫోటో సిస్టమ్ 1ని P700 అంటాం, ఫోటో సిస్టమ్ 2ని 680 అంటాం. నాన్ సైక్లిక్ ఫాస్ఫోరిలేషన్ ని Z స్కీమ్ అంటాం. ఎందుకంటే ఫోటో సిస్టమ్ 2 నుంచి స్టార్ట్ అయ్యి ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఫోటో సిస్టమ్ 2 దగ్గర రావట్లేదు. ఇందులో PS1 PS2 రెండు ఇన్వాల్వ్డ్. ఓకే, అందుకే దాన్ని నాన్ సైక్లిక్ అంటున్నాం. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ వచ్చేసి అక్కడ ఎలక్ట్రాన్స్ ఫోటో సిస్టమ్ 1 నుంచి ఎక్సైట్ అయ్యి మళ్ళీ దాని దగ్గర రిటర్న్ వచ్చేస్తున్నాయి కాబట్టి దాన్ని సైక్లిక్ అంటాం. వాటి రెండింటిలో ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఫోటో సిస్టమ్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ విషయం, నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ ఏదైతే ఉందో నాన్ సైక్లిక్ది Z స్కీమ్ది అది థైలకాయిడ్ మెంబ్రెయిన్లో జరుగుతుంది. సైక్లిక్ ఫోటోఫాస్ఫోరిలేషన్ స్ట్రోమా లామెల్లే గ్రానాస్ని ఏవైతే కనెక్ట్ చేస్తుందో స్ట్రోమా లామెల్లే అక్కడ జరుగుతుంది. ఓకే, ఇవి మనకి ఇంపార్టెంట్ అయిన పాయింట్స్. కెమిఆస్మోటిక్ హైపోథెసిస్లో మనం ఏం చదువుకున్నాం కెమిఆస్మోటిక్ హైపోథెసిస్లో ATP సింథేస్ ఏదైతే ఉందో లోపల ప్రోటాన్స్ అన్నీ వెళ్ళి ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ వల్ల, దాని తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ వల్ల, దాని తర్వాత FNR ఫెరడాక్సిన్ NADP రిడక్టేస్ ఈ మూడిటి వల్ల ప్రోటాన్స్ ఏవైతే లూమెన్లోకి వచ్చి కలెక్ట్ అయిపోతున్నాయో థైలాకాయిడ్ లోపల అవి ఇంకా స్ట్రోమాకి బయటకు వెళ్ళాలి, స్ట్రోమా పక్కకి, ఎందుకంటే లోపల ఎక్కువ అయిపోయి అన్న అవసరం లేదు. సో ఆ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ లేదంటే ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అవడం వల్ల ATP సింథేస్ దీన్ని వాడుకొని ఒక ఛానల్ ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ ఆ ప్రోటాన్స్ని వెళ్ళడానికి. ఆ ప్రోటాన్స్ ఒక్కొక్కటి వచ్చేసినప్పుడు ఆ ఎనర్జీని వాడుకొని ఈ ATP సింథేస్ మాలిక్యూల్ ADP ప్లస్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ని ATP కింద కన్వర్ట్ చేస్తుంది యాజ్ అ హై ఎనర్జీ మాలిక్యూల్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డార్క్ రియాక్షన్.
అండ్ ఈ డార్క్ రియాక్షన్లో మనకి ఏదైతే NADPH దొరికిందో ఇంక ATP దొరికిందో దీస్ టూ విల్ గో ఇన్ టు ద డార్క్ రియాక్షన్. నెక్స్ట్ క్లాస్లో మనం C3 సైకిల్ ఇంకా ఫోటో రెస్పిరేషన్ అనేది తెలుసుకుంటాం దీని నెక్స్ట్ పార్ట్లోని. అందులో నేను నెక్స్ట్ ADP ఇంకా NADPH ఎక్కడి నుంచి వచ్చి ఏం చేస్తున్నాయి అవి ఇంకా C3 సైకిల్ ఎలా జరుగుతుందో పూర్తిగా నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం ఫోటో రెస్పిరేషన్తో పాటు. సో స్టే ట్యూన్ టు ద ఛానల్ మీకు సెషన్ నచ్చితే మీరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో విత్ దాట్ ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నేను ఏమని చెప్పాను అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. డౌట్స్ కమెంట్ సెక్షన్లో చెప్పండి యాజ్ యూజువల్. బై స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.